ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వాళ్ళైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, ఒక్క లైక్, ఓకేనా? సో నేను మీ అహానా ఎవరో షార్ట్ అండ్ స్వీట్గా స్వీట్ హోమ్ అన్న సిరీస్ ఆన్లైన్లో చెప్పాలంటే ఒక జాంబీ వైరస్, దానివలన ఇన్ఫెక్ట్ అయ్యే పీపుల్స్, ఆ జాంబీ వైరస్ వలన కొన్ని మందికి సూపర్ పవర్స్ అయితే దొరుకుతుంది అండ్ ఒక సైడ్ అయితే కంప్లీట్గా జాంబీస్గా మారిపోతారు. జాంబీస్ అనా చెప్పచ్చు, హారల్స్ మాన్స్టర్స్ అనా చెప్పచ్చు. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళ నోస్లో నుంచి ఐస్లో నుంచి బ్లీడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన ఫ్యూ సెకండ్స్కి వాళ్ళు మాన్స్టర్గా మారిపోతారు. అండ్ దీంట్లో కొందరు స్పెషల్ ఇన్ఫెక్టివ్స్, అంటే వాళ్ళు మాన్స్టర్ గాను ఉంటారు అండ్ హ్యూమన్ గాను ఉంటారు. దాంట్లో ఒకే వ్యక్తి మన హీరో మాన్స్టర్ గాను మారగలుగుతాడు అండ్ ఆ మాన్స్టర్ ని కంట్రోల్ చేసే పవర్ కూడా అతనికి ఉంటుంది. అండ్ అతని ఒక సైడ్ చెయ్యి అయితే నార్మల్గా కాకుండా ఒక మాన్స్టర్ వింగ్ ఉన్నట్టు ఉంటుంది. సో ఈ పార్ట్ స్టార్టింగ్ లో మన హీరో అయితే ఒక లేడీతో ఫైట్ చేస్తున్నాడు. ఆ లేడీ నార్మల్గా లేదు, ఆమె ఒక మాన్స్టర్. అండ్ మన హీరోకి ఒక స్పెషల్ పవర్ అయితే ఉంది. అదేంటంటే అతను మాన్స్టర్ని కంట్రోల్ చేయగలుగుతాడు. రెండోది ఏంటంటే ఒకరిని టచ్ చేయడం ద్వారా వాళ్ళలో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్, అంటే వాళ్ళ గతంలో జరిగిన అన్నిటినీ ఇతను చూడగలుగుతాడు. సో మన హీరో అయితే ఈ లేడీతో ఫైట్ చేస్తూ ఉన్నాడు. పోయిన సీజన్ మీరు చూస్తున్నారంటే తెలుస్తుంది, ఈ లేడీ ఒక ఫైర్ ఫైటర్ అన్నమాట. లాస్ట్ సీజన్లో ఈ లేడీ చచ్చిపోయే సిచ్యువేషన్లో ఉంటుంది అండ్ వీళ్ళ డాటర్ని అయితే చూపిస్తున్నారు. ఈమె పేరు సియా. ఈ పిల్ల ఒక మాన్స్టర్ బేబీ. చూస్తే మాన్స్టర్లా కనిపించలేదే, కానీ తిను ఒక బాండ్ మాన్స్టర్ అన్నమాట. అండ్ తనకి ఒక పవర్ అయితే ఉంటుంది. అదేంటంటే తనలో ఉన్న పవర్ని యూస్ చేసి ఎవరినైతే టచ్ చేస్తుందో వాళ్ళు కూడా ఒక మాన్స్టర్గా మారిపోతారు. అలానే వాళ్ళ మామ్ని కూడా ఒక మాన్స్టర్గా మారి ప్రాణాలను అయితే కాపాడి పెట్టుని ఉంటుంది. ఇప్పుడు ఆమెని కాపాడాలని మన హీరో అయితే చూస్తూ ఉన్నాడు, బట్ కుదరడం లేదు. సో అక్కడ ఒక పెద్ద షింక్ హోల్ ఉన్నట్టుంది. సో దాంట్లో అయితే ఆమెని నెట్టేస్తున్నాడు. ఇక్కడ కట్ చేస్తే ఒక డాక్టర్ దగ్గర చూపిస్తున్నారు. అతను ఒక సైంటిస్ట్ అండ్ అతని దగ్గరికి మన ఈ సీజన్ విల్లన్ అయితే వచ్చి మాట్లాడుతున్నాడు. నేను గుర్తున్నాను డాక్టర్, నా బాడీని ఎంత టార్చర్ చేశారు మీరు రీసెర్చ్ అన్న పేరుతో. యాక్చువల్లీ ఈ డాక్టర్ ఒక అతన్ని పెట్టి రీసెర్చ్ చేస్తుంటాడు. అతని బాడీలో ఒక మాన్స్టర్ ఉందనేసి. అది వేరెవరో కాదు, ఈ ఫైర్ ఫైటర్ లేడీ అని చెప్పాను కదా, వాళ్ళ హస్బెండే. అండ్ అతను కూడా ఒక సైంటిస్టే, కానీ ఇప్పుడు అతనైతే ఇన్ఫెక్ట్ అయ్యాడు అండ్ అతని బాడీలో ఒక మాన్స్టర్ అయితే ఉంది. ఇప్పుడు నిన్ను పెట్టి రీసెర్చ్ చేయబోతున్నాంరా అని చెప్పేసి ఈ డాక్టర్ అయితే అతన్ని చాలా టార్చర్ చేస్తుంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు అతనిలో ఉన్న జెల్లీ టైప్ మాన్స్టర్, అది చూడడానికి కూడా అలానే ఉంటుంది. సో అదైతే బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చిన ఈ జెల్లీ మాన్స్టరే ఫస్ట్ సీజన్లో ఒక విలన్ ఉంటాడు కదా, సో అతని బాడీలోకి అయితే విలన్ ఉంటుంది. సో ఎలా చూసినా ఫైర్ ఫైటర్ లేడీ అయితే ఉంది కదా, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మాన్స్టరే అన్నమాట. అతని బాడీలో ఉన్న మాన్స్టరే ఫస్ట్ బయటకు వచ్చింది అండ్ అది మిగతా హ్యూమన్స్ని అయితే అటాక్ చేయడానికి స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు ఇతనైతే చెప్తున్నాడు, దో అక్కడ పడి ఉంది అది నా బాడీయే, ఆ బాడీని ఎంతలా పెట్టి రీసెర్చ్ చేసావో గుర్తులేదా ఏంటి, అలా చూస్తున్నావు? డాక్టర్ అయితే షాక్ అవుతున్నాడు. ఎలారా, వీడు చనిపోయాడని కదా వీడి బాడీని ఒక బీకర్లో వేసి ఫ్రీజ్ చేసి పెట్టాం, కానీ మళ్ళీ ఎలా బయటకు వచ్చాడా అని చెప్పేసి ఇతనైతే షాక్ అవుతున్నాడు. అండ్ ఫ్లాష్ బ్యాక్లో అయితే చూపిస్తున్నారు, ఫైర్ ఫైటర్ లేడీ అయితే ఉంది కదా, ఆమె అయితే వచ్చి చూసుంటుంది. అరే ఎందుకురా రీసెర్చ్ చేస్తానని చెప్పేసి నా హస్బెండ్ని చంపేశారు కదరా అని చెప్పి ఆమె అయితే ఫీల్ చేసి ఏడుస్తూ ఉంటుంది. అండ్ అదే సమయానికి ఆ లేడీ అయితే ప్రెగ్నెంట్గా ఉంటుంది అండ్ ఈమెకి పుట్టే బేబీ అయితే ఒక మాన్స్టర్గానే ఉంటుంది. రీజన్ ఏంటా అని అడుగుతారా? ఇతను ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉంటాడు. అలా ఇన్ఫెక్ట్ అయిన వాడు క్లోజ్గా ఉంటే ఏమవుతుంది? సో ఇలా ఒక బేబీ మాన్స్టర్ అయితే పుట్టిందన్నమాట. స్టార్టింగ్ సీన్లో చూపించాను కదా, సియా అన్న ఒక అమ్మాయి, తనే. సో ఈ ఫ్లాష్ బ్యాక్ కట్ అయిన తర్వాతకి అతనేమంటున్నాడంటే, నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎలా స్పెషల్ ఇన్ఫెక్టివ్గా ఉన్నానో అలానే మిగతా హ్యూమన్స్ని కూడా మార్చాలి, వాళ్ళలో మా మాన్స్టర్ గ్రూప్ బతకాలి. సో దీనివలన నార్మల్ హ్యూమన్స్ అయితే
అప్గ్రేడెడ్ హ్యూమన్స్గా మారిపోతారు. నాకు కావాల్సింది ఇదే అని చెప్పేసి అతనైతే అంటున్నాడు. ఈ డాక్టరా చూస్తున్నాడు, రే ఏంట్రా ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు అనేలా. అండ్ ఇతనున్న ప్లేస్లో చాలా ఇన్ఫెక్టివ్ పీపుల్స్ అయితే ఉన్నట్టుంది. నాతో పాటు రా వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పి ఇతను ఒక బేస్మెంట్ సెటప్లా ఉంది, అక్కడికి అయితే పిలుచుకొని వెళ్తున్నాడు. అండ్ అక్కడ చూస్తే చాలా ఇన్ఫెక్టివ్ పీపుల్స్ అందరూ ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ ఇతనే హెడ్ అన్నమాట. సో ఇక నుంచి ఇతని పేరు ర్యాండమ్గా పార్క్ అని పెట్టుకుందాం, ఓకేనా? అండ్ ఇక్కడ కొందరు సోల్జర్స్ని అయితే చూపిస్తున్నారు. భయంకరంగా వాళ్ళని కొట్టిపెట్టున్నారు. చూడండి ఎలా బ్లీడింగ్ అవుతుందో. సో దాంట్లో ముగ్గురిని అయితే ఒక రోప్ ద్వారా కట్టి కింద వదిలిపెట్టున్నారు. అండ్ ఆ సోల్జర్స్కి హెడ్ అయితే ఒకడు ఉంటాడు కదా, సో అతని దగ్గర ఆప్షన్ అయితే ఇస్తున్నాడు. ఈ ముగ్గురులో నువ్వు ఒకరినే కాపాడుకోగలుగుతావు, ఇదా ఈ గన్ ఎత్తి షూట్ చేసి ఎవరు ఒకరు కావాలో వాళ్ళని సేవ్ చేసుకో అని చెప్పి అతనైతే అంటున్నాడు. నువ్వు చాలా లేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, నేనే నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి ఒక అతన్ని అయితే షూట్ చేసి చంపేస్తున్నారు. అండ్ అతని బాడీ అయితే కింద పడిన నెక్స్ట్ సెకండ్ అతని బ్రెయిన్లో నుంచి చాలా బ్లడ్ అయితే బయటకు వస్తూ ఉంది. సో ఇలా వెళ్తే సరి ఉండదని చెప్పేసి ఇతనే ఒక రోప్ని అయితే కాలుస్తున్నాడు. అండ్ కాల్ చేసి అతన్ని సేఫ్గా పట్టుకోవాలి కదా, సో అతనికి ఏం కాకూడదని చెప్పి ఇతనైతే దూకి ఆ బాడీని పట్టుకునేస్తున్నాడు. సో ఇద్దరు సోల్జర్స్ ఇప్పటికీ సేఫే, కానీ కింద చాలా మాన్స్టర్స్ అయితే ఉంది. ఆ మాన్స్టర్స్తో వీళ్ళు ఎంతసేపు అని ఫైట్ చేస్తారు. ఇవన్నీ ఎందుకు వీళ్ళు చేస్తున్నారంటే నార్మల్గా ఉన్న పీపుల్స్కి ఇలాంటి వాళ్ళంతే నచ్చదు. డెఫినెట్గా వాళ్ళు చంపాలని చెప్పి ప్లాన్ చేస్తారు. అండ్ స్పెషల్లీ ఇన్ఫెక్టెడ్ పీపుల్స్ వీళ్ళని ల్యాబ్లో తీసుకొని వెళ్ళి పెట్టి భయంకరంగా రీసెర్చ్ చేస్తానని చెప్పి కొయ్యడం గీయడం అని చెప్పి చాలా చేశారు. అలా చేయడం వీళ్ళకైతే నచ్చలేదు. సో దానికి ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నమాట. పార్క్ అయితే చూస్తున్నాడు వీళ్ళు గొడవ వేయడం అన్నింటినీ. వీళ్ళని చంపారా అని చెప్పేసి అతనైతే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ కట్ చేస్తే హీరో దగ్గరే చూపిస్తున్నారు. హీరో అయితే థింక్ చేస్తున్నాడు. పోయినసారి ఆమెని కంట్రోల్ చేయాలని చూశాడు, బట్ కంట్రోల్ అయితే చేయలేకపోయాడు. సో ఇప్పుడు ఆమెని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆ షింక్ హాల్లోకి దిగదామా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. పక్కనకు వచ్చిన లీ అయితే చెప్తుంది, ఏమా హీరోయిన్ అనే పెట్టుకోండి. సో ఆమె ఏమంటుందంటే నేను కూడా నీతో పాటు రానా అనేసి. లేదు నువ్వు వస్తే కరెక్ట్గా ఉండదు కావచ్చు, నేను వెళ్ళి చూసుకుంటాను అని హీరో అంటున్నాడు. అండ్ అతనైతే లోపలికి దూకుతున్నాడు. కట్ చేస్తే ఇక్కడ ఒక సోల్జర్ని చూపిస్తున్నారు. అతనేమంటున్నాడంటే ఎందుకు ఇల్లి నన్ను వద్దంటుంది, నేను ఆమెని ప్రొటెక్ట్ చేయాలనే కదా చూస్తున్నాను. ఇతనికి ఆమె పైన ఒక క్రష్ ఉంది కావచ్చు, బట్ మన లీ అయితే నువ్వు నాకు ఏమీ చేయనక్కర్లేదు, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో అని చెప్పి తనైతే అంటూ ఉంటుంది. సో దాన్ని థింక్ చేస్తూ ఫీల్ చేస్తూ ఉన్నాడన్నమాట. అండ్ ఇతన్ని మీట్ అవ్వడం కోసం ఒక అమ్మాయి అయితే వస్తుంది. చూడ్డానికి పబ్జీలో వచ్చే ఒక క్యారెక్టర్ లానే కనిపిస్తుంది. చాలా దూరం నుంచి ట్రావెల్ చేసుకొని వచ్చింది కావచ్చు ఎవరిని చూడ్డానికి, మన సోల్జర్ని చూడడం కోసమే. ఆమెకైతే ఇతని పైన క్రష్, ఇతనికైతే మన లీ పైన క్రష్. లోపలికి వచ్చిన మన హీరో దగ్గరే చూపిస్తున్నారు. అతనైతే ఆ లేడీని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉన్నాడు, కానీ ఆ లేడీ అయితే ఒక ఇమాజినరీ వరల్డ్లో చిక్కున్నట్టు కనిపిస్తుంది. అది ఆ మాన్స్టర్ కంట్రోల్లోనే ఉంది. లోపల ఎలా ఉందంటే ఆ ఫైర్ ఫైటర్ లేడీ, తనకి పుట్టిన బేబీ ఒక మాన్స్టర్ కదా, సో తను చంపాలని చెప్పి ట్రై చేస్తుంటుంది, కానీ ఈమెయితే చేసుండదు. ఇప్పుడు తనలో ఉన్న మాన్స్టర్ అయితే చెప్తుంది, చెప్పు షియాని చంపేయనా, నువ్వు కూడా దీనికే కదా ఆశపడ్డావు, నేను చంపేస్తానని చెప్పి తనలో ఉన్న మాన్స్టర్ క్యారెక్టర్ అయితే మాట్లాడుతూ ఉంది. ఈ లేడీ అయితే అడుక్కుంటుంది, ప్లీజ్ అలా చెయ్యకు, వదిలేసే అని చెప్పి. సరే అని చెప్పి ఆ ఇమాజినరీ మాన్స్టర్ లేడీ కూడా వదిలేస్తుంది. సో ఈ సియా అన్న అమ్మాయి కూడా పెద్ద పిల్ల అవుతుంది. అండ్ తన పవర్స్ని యూజ్ చేసి చాలా మందిని మాన్స్టర్గా మారుస్తుంది అండ్ నార్మల్ పీపుల్స్ని చంపుతుంది. ఇలా అయితే ఆ మాన్స్టర్ ఇల్యూషన్గా ఫైర్ ఫైటర్ లేడీకి అయితే చూపిస్తూ ఉంది. అండ్ అప్పుడప్పుడు ఈమెని కన్ఫ్యూజ్ కూడా చేస్తూ ఉంది. చూసావా, నేను అప్పుడే చెప్పాను దీన్ని చంపేసే అని చెప్పి, కానీ ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. కారణం ఏంటో తెలుసా, నువ్వే అని చెప్పి ఆ మాన్స్టర్ అయితే మాట్లాడుతూ ఉంది. ఈమెకైతే బాగా తెలుసు ఇవన్నీ చేసేది ఆ మాన్స్టరే అని, కానీ బయటికి రాలేకపోతుంది.
చాలా స్ట్రగుల్ అవుతుంది. ఈ మాన్స్టర్ దగ్గర నుంచి మన సోల్ని ఎలా రిలీజ్ చేసుకొని బయటికి రావాలని చెప్పి. అండ్ ఇవన్నిటిని మన హీరో ఆమెని టచ్ చేసి ఫీల్ చేస్తూ ఉంటాడు కదా, అతను కూడా చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు ఎలా ఈ లేడీని రియాలిటీకి పిలుచుకొని రావాలి అని. ఇక్కడ కట్ చేస్తే ఆ సోల్జర్ గ్యాంగ్ దగ్గరే చూపిస్తున్నారు. వాళ్ళైతే భయంకరంగా ఫైట్ వేస్తున్నారు ఆ మాన్స్టర్స్ దగ్గర. బట్ అవి మాన్స్టర్స్ వీళ్ళని భయంకరంగా కొడుతుంది. వీళ్ళు కూడా మాన్స్టర్కి తగ్గిన వాళ్ళేం కాదండి, వీళ్ళు కూడా వాళ్ళ బలాన్ని చూపిస్తూ ఉన్నారు. అండ్ దాంట్లో ఒక సోల్జర్, అతనైతే చేతిలో ఫైర్ ట్యాంక్, ఇదేం చెప్పాలో అర్థం తెలియదు, సో దాన్ని పెట్టుకొని భయంకరంగా ఆ మాన్స్టర్స్ని ఫైర్ చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆ గ్యాంగ్లో స్పెషల్ ఇన్ఫెక్టివ్ ఒక అమ్మాయి, తనైతే తన పవర్ని యూస్ చేస్తుంది. తన బ్యాక్లో నుంచి పెద్ద పెద్ద టెంటకల్స్ అయితే బయటకు వస్తుంది అండ్ అక్కడున్న మాన్స్టర్స్ని అటాక్ చేస్తుంది. ఇదేంట్రా ట్విస్ట్, ఆ పార్క్ అందరినీ చంపేమని చెప్తే ఈ లేడీ వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ కష్టపడి మన కెప్టెన్ అయితే ఒక సోల్జర్ని కాపాడాడు కదా, నో యూస్, అతనైతే చనిపోయాడు. ఆ బాడీని పట్టుకొని భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఈ డాక్టర్, అతనైతే సీజన్ 2లో ఏదో ఒకటి ప్రిజర్వ్ చేసి పెట్టాడు కావచ్చు ఈ మాన్స్టర్కి సంబంధించింది. సో ఆ సూట్ కేసుని అయితే లాక్కొని వెళ్తున్నాడు. అండ్ వెళ్తూ ఉండగా ఈ అమ్మాయిని అయితే చూస్తున్నాడు. అరే ఈ పిల్లకి ఇంత స్పెషల్ పవర్స్ ఉందా, భయంకరంగా ఉంది అని చెప్పి ఆమెనైతే చూస్తూ ఉన్నాడు. అండ్ మన పార్క్ అయితే స్టేడియంకి వెళ్ళాలని చెప్తున్నాడు. డాక్టర్ అంటున్నాడు ఎందుకు అక్కడికి, ఎందుకంటే అక్కడేగా నా కూతురు సియా ఉంది, తనని చూడాలి. అండ్ ఇదే సైడ్ మన సియా కూడా ఆ స్టేడియంకి వెళ్తున్నట్టే చూపిస్తున్నారు. స్టేడియం లోపల చీఫ్ లేడీ సీజన్ 2లో ఈమె ఒక పెద్ద డ్యామేజ్ని చేసి పెట్టుంటుంది. అది చెప్తే ఒక పెద్ద స్టోరీ అవుతుంది, సో దాన్ని పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు వాళ్ళ కూతురు అయితే వస్తూ ఉంది. ఈ చీఫ్ లేడీ స్టేడియంలోనే ఏదో ఒకటి దాచిపెడుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ దానికి హెల్ప్ చేయడం కోసమే వీళ్ళ డాటర్ని కూడా పిలుచుకొని వెళ్తున్నట్టుంది. బట్ ఆమెకైతే దీంట్లో ఇష్టం లేదు కావచ్చు. తనైతే అంటుంది, మామ్ ఎందుకు ఇదంతా చేస్తున్నారు, నాకు ఇది నచ్చలేదు అని చెప్పి. ఆపు, నేను నీ మామ్ని కాదు, ఫస్ట్ నువ్వు నన్ను మామ్ అని పిలవడం ఆపుకో సరేనా. అండ్ నేను నీ బయాలజికల్ మదర్ కాదు కదా. నేను చేసిన తప్పేంటో తెలుసా, నిన్ను పెంచాను, సైలెంట్గా ఉండిండొచ్చు, బట్ నీపైన నాకు చాలా ప్రేమ ఉంది, అదే నేను చేసిన తప్పు అని మాట్లాడుకుంటా ఒక రూమ్లోకి అయితే నెడుతూ ఉంది. అక్కడ చూస్తే చాలా డెడ్ బాడీస్ అండ్ బోన్స్ అయితే ఉంది. దాన్ని చూసి ఈ పాప అయితే భయపడుతూ ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి. అండ్ సీలింగ్ పైన ఏదో ఒకటి జెల్లీలా ఉంది. అండ్ అది ఒక మాన్స్టర్, అది వేరెవరో కాదు, ఈ చీఫ్ లేడీ వాళ్ళ సన్ అన్నమాట. సో కొడుకు కోసమే ఇవన్నిటిని చేస్తుంది కావచ్చు. సో ఈ బేస్మెంట్లో పెట్టుకొని పెంచుతుందన్నమాట. చీఫ్ లేడీ అయితే కొంచెం డైవర్ట్ అవుతుంది. ఆ ఛాన్స్ని యూజ్ చేసుకున్న ఈ పిల్ల అయితే ఒక రాడ్ని పెట్టి తలపైన కొడుతుందా. సో ఈ లేడీ అయితే స్పృహ తప్పి అక్కడే పడిపోతుంది. కట్ చేస్తే ఇక్కడ లీని చూపిస్తున్నారు. ఆమెని మీట్ అవడం కోసం మన సోల్జర్ అయితే వస్తున్నాడు. అండ్ తనతో పాటు ఆ పిల్ల కూడా వస్తుంది. మన లియా అయితే ఇప్పటివరకు జరిగింది కదా అవన్నిటినీ చెప్తోంది. హీరో అయితే ఆ హోల్లోకి దూకాడు, ఆ లేడీని బయటికి తీసుకురావాలని చూస్తున్నాడని చెప్పి మాట్లాడుతూ ఉంది. సో వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ దగ్గరికి ఒక ఏలియన్ అయితే వస్తుంది. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ దగ్గరికి ఒక మాన్స్టర్ అయితే వస్తుంది. ఆ మాన్స్టర్ దగ్గర నుంచి అయితే తప్పించుకునేశారు. బట్ ఆ మాన్స్టర్ మన హీరో ఉన్న హోల్లోకే దూకేస్తుంది. సో మన లీ అయితే ప్లాన్ చేస్తూ ఉంది. ఇప్పుడు లోపల ఉన్న మాన్స్టర్ వాళ్ళ ఇద్దరికి ప్రాబ్లంగా ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పి ఏమైతే ప్లాన్ చేస్తూ ఉంది. అండ్ నేను ఆ హౌల్లోకి వెళ్తానని చెప్పి తనైతే అంటుంది, వెయిట్ చేయి, నువ్వు ఇలా అలోన్గా వెళ్ళకూడదు, కొన్ని సేఫ్టీ మెషర్స్ అయితే తీసుకో అని చెప్పి షోల్జర్ అయితే అతని దగ్గర ఉన్న కొన్ని రోప్ అయితే ఆమెకి ఇస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ లోపల మన హీరో అతనైతే ట్రై చేస్తున్నాడు ఫైర్ ఫైటర్ లేడీని ఇలానా బయటికి తీసుకొని రావాలి అనేసి. తను రావడానికి ట్రై చేస్తుంది, బట్ లోపల ఉన్న మాన్స్టర్ దాన్ని ఆపుతూ ఉంది. బయట చూపిస్తే మన లీ
తనైతే ఆ హోల్లోకి దిగి వచ్చేసింది. అండ్ అక్కడైతే మాన్స్టర్ కూడా ఉంది. ఈ మాన్స్టర్ని ఆపాలి కదా. సో మన లీ అండ్ సోల్జర్ వాళ్ళిద్దరూ ఫైర్ పెట్టి ఏదేదో చేసి చూస్తున్నారు. బట్ అది ఆగినట్టు కనిపించలేదు. సోల్జర్ చేతిలో ఉన్న దారాన్నైతే లీ చేతికి కట్టొదులుతున్నాడు. అండ్ ఆ రోప్ని కూడా లాగుతున్నాడు. ఆ రోప్ అయితే పైన కార్కి కనెక్ట్ అయ్యి ఉంది. ఇలా ఏదైనా ఆపద వస్తుందని తెలిసే వీళ్ళు రెడీగా వదిలేసి వెళ్ళారన్నమాట. ఆ అమ్మాయి అయితే రివర్స్ గేరేసి కార్ని వెనక్కి తీస్తూ ఉంది. అలా తీసినప్పుడు మనల్ని ఆమె అయితే సేఫ్గా పైకి వెళ్ళి చేరిపోతుంది. కానీ కింద చిక్కునింది మన సోల్జర్ కదా. సో అతనైతే నవ్వుతున్నాడు. నిన్ను సేఫ్ చేసేసాను కదా, నాకు అది చాలు అనేసి. అండ్ అతనైతే ఈ మాన్స్టర్ని ఆపుతూ ఉన్నాడు. అట్ ప్రెసెంట్కి ఇక్కడ మన హీరో అయితే ఆ మాన్స్టర్ దగ్గర చిక్కున్న లేడీని బయటికి తీసుకురావాలని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఎలానో ఒకలా ఆ లేడీతో మాట్లాడి ఆ లేడీ యొక్క సోల్ బయటకి అయితే తీసుకొని వచ్చేస్తున్నాడు. ఈ సైడ్లో మనోడి దగ్గర ఉన్న పెట్రోల్ మొత్తం గాలి అయిపోయింది. అంతేరా గుడ్ బై చెప్పేసి అని చెప్పి అతనైతే రెడీ అవుతున్నాడు. ఎలానో ఈరోజు చావబోతున్నాం కదా అనేసి. అండ్ అదే సమయానికి మన హీరో మాస్గా అతని వింగ్స్ పెట్టి ఆ మాన్స్టర్ని అయితే చంపేస్తున్నాడు. సో చంపిన తర్వాతకి వీళ్ళు ముగ్గురు కూడా చాలా సేఫ్గా బయటకైతే వచ్చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఈ ఫైర్ ఫైటర్ లేడీ తనైతే చాలా నార్మల్గా ఉంది. అండ్ మన హీరోకి ఒకే ఆనంద బాష్పాలు అన్నమాట. పర్వాలేదురా, ఈమెని మనం కాపాడేసాం, చీర్ అప్ మై బాయ్ అని చెప్పి అతనైతే ఉన్నాడు. ఫైర్ ఫైటర్ లేడీ తనైతే ఇప్పుడు ఒక ఇన్ఫెక్టివ్ పీపుల్ అన్నమాట. నార్మల్గానూ ఉంటుంది అండ్ మాన్స్టర్గానూ ఉంటుంది, యాజ్ యూజువల్ మన హీరో లాగా. సో నెక్స్ట్ డే ఆమె అయితే చెక్ చేసి చూస్తుంది. ఎలారా, నేను నార్మల్గా ఉన్నాను, ఇంతకుముందు నేను చావు బతుకులో ఉన్నట్టుంది. సో ఇప్పుడు నేను ఒక మాన్స్టరా ఏంటి, చెక్ చేసేద్దామని చెప్పి ఒక గ్లాస్ పీస్ని ఎత్తి కోద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన లీ అయితే అంటుంది, వెయిట్ చేయండి, కరెక్టే మీరు ఒక మాన్స్టర్, దాన్ని ఇప్పుడు మీరు కట్ చేసే కన్ఫర్మ్ చేయాలి అని అక్కర్లేదు. అలా చేశారంటే బ్లడ్ అవుతా బయటకు వస్తుంది, అవసరమా ఇవన్నీ మనకి. కానీ ఆ లేడీ అయితే పట్టించుకోలేదు. తనైతే తన చేతిని కట్ చేస్తుంది. చూస్తుంది ఏంటి హీల్ అవుతుందా లేదా అని. బట్ అది అంత ఫాస్ట్గా హీల్ అవ్వలేదు. నేను చెప్పాను కదా మీరు మాన్స్టరే కానీ ఒక హ్యూమన్. సో ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది కదా అని చెప్పి హీరోని వెళ్ళి చూస్తున్నారు. ఎందుకంటే ఏమో నార్మల్గా ఉండడానికి రీజన్ ఎవరు, మన హీరోనే. అతనైతే నార్మల్గా లేదు, ఇంకా మాన్స్టర్గానే ఉన్నాడు. అతని చెయ్యి వింగ్ ఇంకా పెద్దదిగానే ఉంది. కట్ చేస్తే ఇక్కడ మన సోల్జర్ అతనైతే ఈ హంటర్ లేడీ దగ్గర అడుగుతున్నాడు, తినడానికి ఏదన్నా ఉందా, చాలా ఆకలిగా ఉంది అనేసి. ఆ లేడీ అయితే వెళ్ళి చూస్తుంది క్యారవెన్లో ఏదైనా దొరుకుతుందా, ఫుడ్ ఏదన్నా ఉందా అని. అండ్ ఆమెకైతే కొన్ని ఫుడ్ ప్యాక్స్ కూడా దొరికింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. పక్కన చూస్తే ఒక అతను స్పృహ తప్పి కింద పడిపోయినట్టుంది. ఎవరిది, ఇది మా అంకిల్, అతను ఓకేనే కదా, ప్రాబ్లం ఏం లే, ఇలా చూడు అతను నార్మలే, ఏ ప్రాబ్లం లేదు, ఓకేనా, ఇదా ఫుడ్ తీసుకో అని చెప్పేసి కింద పడేస్తుంది. యాక్చువల్లీ ఇతను ఒక హంటర్ అన్నమాట, అందుకే ఈమెని హంటర్ గర్ల్ అని చెప్పాను. సో ఫ్లాష్ బ్యాక్లో అయితే చూపిస్తున్నారు ఈ హంటర్కి అండ్ మన హంటర్ గర్ల్ ఎలా కలిసారు అని. హంటర్ గర్ల్ వల్ల మామ్ అండ్ డాడ్ ఇద్దరు మాన్స్టర్గా మారుతున్న స్టేజ్ అది. ఏమైతే భయపడుతుంది, మామ్ అండ్ డాడ్ మీ ఇద్దరికి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. అక్కడికి వచ్చిన మన హంటర్ అయితే గన్ పెట్టి షూట్ చేసి ఇద్దరిని చంపేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా కొంచెం లేట్ అయ్యున్న ఈ పాపని కూడా వాళ్ళు మాన్స్టర్గా మార్చుంటారు కాబట్టి. అండ్ ఈమె కళ్ళ ముందునే వాళ్ళిద్దరిని దహనం చేసుంటాడు కూడా. సో దీన్ని చూసి ఆమె అయితే టెన్షన్ అయి అడుగుతుంది, ఎందుకు ఇలా చేసావని. అతను అంటున్నాడు, ఇలా చూడు, లేకపోతే వాళ్ళు నిన్ను చంపేసేవాళ్ళు. ఓ అవునా, మాన్స్టర్గా మారిన వాళ్ళని చంపేవాలి, కరెక్టా? అవును కరెక్టే. సరే ఓకే, నువ్వు కూడా ఏదో ఒక రోజు మాన్స్టర్గా మారిపోతావు, ఆ రోజు నీ చావు నా చేతిలోనే అని చెప్పి ఏమైతే అంటుంది. కరెక్టే, చంపేసే, నాకు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు మాన్స్టర్గా బతకాలని ఇష్టం లేదు, ఓకేనా. ఇందా ప్రెసెంట్కి ఈ బన్ తిన్నని చెప్పేసి బన్ ప్యాకెట్ అయితే ఇసిరేస్తున్నాడు. ప్రెసెంట్లో చూపిస్తున్నారు ఏందా ఈ హంటర్ అలా చేస్తున్నా ఇతను ఏమని బాగానే చేసుకున్నాడు, ఆ ప్రేమ అయితే ఉంది.
సో ఇతని హ్యాండ్ కఫ్స్ అయితే లాక్ చేసేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను హీరోని చూడ్డానికి కోసం వెళ్తున్నా. ఇలా చూడు, అతని దగ్గరికి వెళ్ళకు. నేను అతన్ని చంపాలని ట్రై చేశాను, బట్ మిస్ అయిపోయాడు. నువ్వు వాడిని నమ్ముతున్నావు అని చెప్పి ఇతనైతే అంటున్నాడు. ఇలా చూడు, అనావశ్యమైంది మాట్లాడకు. నీకు తెలుసా, నిన్న కూడా ఒక లేడీని అతనే క్యూర్ చేశాడు. నువ్వే చాలా అవసరపడి మా మామ్ అండ్ డాడ్ని చంపేశావు. ఇలా చూడు, మాన్స్టర్గా మారిన అందరూ చెడ్డోళ్ళు కాదు. వాళ్ళని క్యూర్ చేయడానికి ఏదో ఒక దారి ఉన్ను. ఆ రోజు మా మామ్ అండ్ డాడ్ని చంపకుండా ఉనేంటే ఈరోజు వాళ్ళని కూడా క్యూర్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వే చంపేశావని చెప్పి తనైతే అరుస్తుంది. బయటకు వచ్చిన ఆమెని కూల్ చేయడానికి మన సోల్జర్ యాంగ్నే ఉన్నాడు. భయపడకు, బాధపడకు, అన్నీ ఒకరోజు సరైపోతుందనేసి అతనైతే సపోర్ట్గా మాట్లాడుతున్నాడు. మన ఫైర్ ఫైటర్ లేడీ తనైతే వాళ్ళ కూతురు సియాని చంపడం కోసం వెళ్తుంది. ఎందుకంటే ఆమె ఎవరినైతే టచ్ చేస్తుందో వాళ్ళందరూ మాన్స్టర్గా మారిపోతారు కదా. లీ కూడా అంటుంది, వెయిట్ చేయండి, మనం దీని గురించి మాట్లాడదామని. లేదు, ఆల్రెడీ నేను చాలా లేట్ చేశాను. తను చిన్న పాపగా ఉన్నప్పుడే చంపుండాల్సింది, కానీ ఇప్పుడు ఇంత దూరానికి వచ్చిందని తనైతే మాట్లాడుతుంది. తర్వాతకి మనల్ని తనైతే హీరో దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుతుంది. ప్లీజ్ రా, బిన్నెకి వచ్చేసి ఆ మాన్స్టర్ నిన్ను కంట్రోల్ చేస్తుంది, అది అలానే వదిలేయకు అని చెప్పి ఏమైతే ఫీల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ పార్క్ దగ్గరే చూపిస్తున్నారు. అతనైతే స్పెషల్ ఇన్ఫెక్టివ్ పీపుల్స్ని తీసుకొని ఒక ప్లేస్కి అయితే వస్తున్నాడు. అది వేరెక్కడో కాదో స్టేడియం దగ్గరికే అతనైతే వచ్చి చూస్తూ ఉన్నాడు. అండ్ వాళ్ళ కూతురు సియా తను కూడా వస్తూ ఉంది. ఆమెకి ఇతనికి కొన్ని సిగ్నల్స్ అయితే వస్తున్నట్టుంది. సో దాన్ని ఫాలో చేసుకుంటూనే మన పార్క్ అయితే వస్తున్నాడు. అండ్ ఏదో ఒకటి డిస్టర్బ్గా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటని చూస్తే అక్కడ ఒక ఎగ్లా ఉంది. సో దాన్ని చూసి ఇదిదా మాకు డిస్టర్బింగ్గా ఉంది అని చెప్పేసి దాన్నైతే పొడి చేస్తున్నాడు. అండ్ కార్ డిక్కీలో నుంచి ఒక అతనైతే వచ్చి చెప్తున్నాడు, ఏం చేసి చచ్చారా చెత్తనా కొడకల్లారా, ఇప్పుడు ఇక్కడికి చాలా మాన్స్టర్స్ వస్తుంది, ఎవర్రా అవన్నిటిని సమాలిచ్చేది అని చెప్పేసి ఇతనైతే మాట్లాడుతున్నాడు. అండ్ మాట్లాడిన నెక్స్ట్ సెకండ్ నేను వెళ్తాను అని చెప్పి మళ్ళీ ఆ డిక్కీలోకి వెళ్ళి లాక్ చేసుకుని వస్తున్నాడు. అండ్ అక్కడికి వచ్చిన మాన్స్టర్స్ అన్ని వీళ్ళైతే చంపేస్తున్నారు అనుకోండి. సో బయటకు వచ్చిన అతనైతే చెప్తున్నాడు, నేను మీతోనే ఉంటాను, మీతోనే మాకు సేఫ్ అని చెప్పి వీళ్ళతోనే ట్రావెల్ చేస్తున్నాడు. మనుషుల్ని చూసి చాలా ఇయర్స్ అవుతుంది, లాస్ట్కి మిమ్మల్ని చూసేసాను, ఇక మీతోనే అని చెప్పి ఇతనైతే అంటున్నాడు. అది కరెక్టేరా, కానీ నువ్వెందుకు ఆ ఎగ్ దగ్గర కూర్చున్నావు? నేను రీసెర్చ్ చేసిన ప్రకారం ఆ ఎగ్ దగ్గర ఈ మాన్స్టర్స్ అయితే రావడం లేదు. సో దాని దగ్గర ఉంటే సేఫ్ అని అనుకున్నా, సో దానికి అక్కడ ఉన్నానని చెప్పి ఇతనైతే మాట్లాడుతున్నాడు. అండ్ అదే సమయానికి మన పార్క్ అతని చేయిని నోట్ చేసి చూస్తున్నాడు. చూడ్డానికి ఆ మాన్స్టర్ చేయిలా ఉంది. సో కనిపెట్టేశాడు. అయ్యయ్యో, వీళ్ళు కూడా మాన్స్టర్సేనా, తప్పు చేశాను రా బాబు. అయ్యా, నన్ను వదిలేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. వదిలేదా, ఛాన్స్ లేదు కన్నా, రా అని చెప్పేసి వీళ్ళైతే అతన్ని తీసుకొని వెళ్తున్నట్టే కనిపిస్తుంది. కట్ చేస్తే చీఫ్ లేడీ దగ్గరే చూపిస్తూ ఉన్నారు. ఆమెనైతే ఈ సోల్జర్ అడుగుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి. ఆమె అయితే ఫ్లాష్ బ్యాక్ని చెప్తోంది. ఈ వైరస్ ఎఫెక్ట్ అయ్యే స్టేజ్ అది. మా కొడుకు వాడిని పిలుచుకోరావడానికి కోసమే వెళ్ళాం, కానీ అతను ఆల్రెడీ ఈ వైరస్ వల్ల ఎఫెక్ట్ అయిపోయాడు. అతన్ని కాపాడడం కోసం మేము చాలా ట్రై చేసాం, బట్ నో యూస్. అతన్ని బతికియాలి కదా. అండ్ అతను వేరు, ఆకలిగా ఉంది అమ్మ అని అడుగుతూ ఉంటాడు. సో అతనికి ఫీడ్ చేయాలని చెప్పేసి నేను ఇన్ఫెక్టెడ్ పీపుల్స్ని అతనికైతే ఇస్తూ ఉన్నాను. సో వాళ్ళ కొడుకు ఇన్ఫెక్ట్ అయ్యున్నాడు అని తెలిసి కూడా ఈమె అతని కోసం చాలా చేసిందనమాట. ఇప్పుడు వరకు ఆ బేస్మెంట్లో దాచిపెట్టడం, ఇన్ఫెక్టెడ్ పీపుల్స్ని అతనికి తినడం కోసం వేయడం, ఇవన్నిటిని చేసిందనమాట ఈ చీఫ్ లేడీ అయితే. ఇవన్నిటిని విన్న సోల్జర్ అయితే చెప్తున్నాడు, నువ్వు పెద్ద తప్పు చేసావని చెప్పి. ఈ లేడీ అయితే భయంకరంగా ఏడుస్తూ చెప్తుంది, నీకేం తెలుసు, నువ్వు కొడుకుని కన్నావా లేకపోతే వాళ్ళని పెంచావా, ఇలా మాట్లాడుతున్నావు, నీకు అసలు ప్రేమ అనేది లేదా అనేసి. ఏంటి ఏమంటున్నావు? ఆ కథకి వస్తే నేను ఫస్ట్ చంపింది ఎవరినో తెలుసా, నా కొడుకునే. సో నువ్వు నా దగ్గర మాట్లాడుతున్నావా ప్రేమ గురించి అని అతనైతే వెళ్ళిపోతున్నాడు.
ఇవంతా విన్న తర్వాతకి ఇంకెందుకురా నేను బతకాలి, చనిపోతానని చెప్పి అక్కడున్న రోప్ అంతా ఎత్తి మెడకి చుట్టుకుంటుంది. బట్ ఆమె ఒక గర్ల్ని అయితే పెంచింది కదా, తనైతే వచ్చి ఆ రోప్ని తీసేసి చెప్తుంది, నువ్వు చేసేది తప్పేంటో తెలుసా, నీ కొడుకు నార్మల్ మాన్స్టర్గా ఉండిపోయి ఉంటాడు, కానీ అతన్ని కంప్లీట్ మాన్స్టర్గా మార్చింది ఎవరో తెలుసా, నువ్వే. ఇలా హ్యూమన్స్ని అతనికి తినడం కోసం ఎరగా ఇచ్చావు కదా, అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. నువ్వు చేసిన అన్నిటికీ ఫీల్ చేయాలి. సో నువ్వు తప్పు చేసావని నీకు అర్థం అవ్వాలి. ఈ గిల్టీ ఫీలింగ్లోనే నువ్వు బతకాలి, బతికి తీరాలి అని చెప్పి తనైతే వెళ్ళిపోతూ ఉంది. సియానే చూపిస్తున్నారు. ఆమె అయితే ఆ స్టేడియంలోకి అయితే వచ్చి చూస్తూ ఉంది. అండ్ అక్కడ చాలామంది ఇన్ఫెక్ట్ కాని పీపుల్, నార్మల్గా ఉండే వాళ్ళనైతే ఈ పాప ఫస్ట్ టైం చూస్తూ ఉంది. అండ్ దాంట్లో పిల్లలు ఒకరి దగ్గర బాల్ అయితే ఉందా, వాడైతే నేను పోరా అని చెప్పి అంటూ ఉంటాడు. మాకే బాల్ ఇవ్వవా అని చెప్పి వాడి దగ్గర ఉన్న బాల్ని కొట్టి తీసుకుంటున్నారు. ఇవన్నిటిని మన సియా కూడా చూస్తూ ఉంది. అక్కడికి మన చీఫ్ లేడీ ఉంది కదా, వాళ్ళ డాటర్ అయితే వస్తుంది. ఏంట్రా ఇక్కడ గొడవలో, రండి మీ మామ్ నిన్ను పిలుస్తూ ఉందని చెప్పేసి ఆ అబ్బాయిని అయితే పిలుస్తుంది. వాడైతే టెన్షన్ అవుతున్నాడు. ఇలా చూడు, ఆమె అంతా మా మామ్ ఏం కాదు, తను నాకు రియల్ మామ్ ఏం కాదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నాడు. ఆ పిల్ల అయితే తలపైన ఒకటి పెట్టి, ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నావు, ఇప్పుడే పెద్ద అబ్బాయి అయిపోయినావు అనుకుంటున్నావా ఏమి, రా వెళ్దామని చెప్పి ఆమె అయితే అంటూ ఉంది. ఇప్పుడే మన సియాని అయితే నోట్ చేస్తుంది. ఏ పాప నువ్వెవరు, కొత్తగా ఉన్నావు, ఓ సరే కొత్తగా వచ్చినట్టున్నావు, నాతో పాటు రా, ఇక్కడే ఉండు, వీళ్ళతో పాటు నువ్వు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఈ పిల్లని కూడా పిలుచుకొని వెళ్తుంది. ఆ పిల్లోడైతే అరుస్తున్నాడు, ఏంటి ఓవర్గా కేర్ తీసుకుంటున్నారు, మీరు మా మామ అయితే కాదు, కరెక్టేరా, కానీ ఇప్పుడు చూడు నీకు గాయాలు తగిలిందని చెప్పేసి బ్యాండెడ్ అంతా వేసొదులుతుంది. ఆ అబ్బాయి ఏమంటాడంటే, నా పైన ఓవర్గా ప్రేమ ఉన్నట్టు చూపినక్కర్లేదు, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు, కరెక్టేరా, నీకు ఒక 20 వయసు రాని తర్వాతకి నేనే వెళ్ళిపోతాను, అప్పుడు నువ్వు నిన్ను చూసుకోగలుగుతావు కదా అని చెప్పి ఆమె అయితే ప్రేమగా బ్యాండెడ్ అంతా వేస్తూ ఉంటుంది. అండ్ అక్కడ మన సియా అయితే ఉంది కదా, ఆ పాపను చూసిన తర్వాతకి, ఏంటి కొత్తగా వచ్చావా, ఓకే ఓకే నేను నీకు బ్లాంకెట్ ఇస్తానని చెప్పేసి ఆమెకి బ్లాంకెట్స్ అంతా ఇస్తూ ఉంది. ఇక్కడ ఈరోజు నైట్ పడుకో, ఏ ప్రాబ్లం లేదని చెప్పి ఆమె చాలా ప్రేమగా మాట్లాడుతుంది. మన సియాకి ఈ లవ్ సెంటిమెంట్ అంతా తెలియదు కావచ్చు, అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఈ సైడ్లో కెప్టెన్ అయితే చూపిస్తున్నారు. అతనైతే చాలామంది లాకెట్ అయితే పెట్టుకున్నాడు. మేబీ అది వాళ్ళ సోల్జర్స్ గ్యాంగ్కి ఇచ్చిన లాకెట్స్ కావచ్చు. దాన్ని పెట్టుకొని ఫీల్ చేస్తూ ఉన్నాడు. ఇలా చాలామంది అమాయకంగా ఉన్న వాళ్ళందరూ చనిపోయారే అని చెప్పి అతనైతే ఫీల్ చేస్తూ ఉన్నాడు. అండ్ వాకీ టాకీలో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సార్ బయటికి వెళ్ళిన మన వ్యాన్ గ్రూప్ అయితే వచ్చినట్టు కనిపిస్తుంది, బట్ ఆ వ్యాన్లో వచ్చేవాళ్ళు మన వాళ్ళు అయితే కాదు సార్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. అది విన్న నెక్స్ట్ సెకండ్ ఇతనైతే బయటికి వెళ్ళి చూస్తున్నాడు. ఏయ్ ఎవడ్రా నువ్వు, ఎందుకు మా సోల్జర్ యూస్ చేసే వ్యాన్ ఎత్తుకొని వచ్చున్నావు, మా సోల్జర్స్ ఎక్కడ్రా అని చెప్పి ఆ డాక్టర్ ఉన్నాడు కదా వాడిని చూసి అడుగుతున్నాడు. వాడేమంటాడంటే, రే ఇప్పటికీ మమ్మల్ని లోపలికి వదులు, లోపలికి వచ్చిన తర్వాతకి అన్నీ కూర్చొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి డాక్టర్ అయితే అంటున్నాడు. కానీ విల్లన్ అతని పవర్ యూస్ చేసి అక్కడున్న డోర్ని బద్దలు కొడుతున్నాడు. మన కెప్టెన్ వీళ్ళని చూసిన నెక్స్ట్ సెకండే అనుకున్నాడు, వీళ్ళని చూస్తే మంచోళ్ళ కనిపించలేదేరా అని. దానికి తగ్గట్టే వీళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పుడు. సో లోపల ఉన్న సోల్జర్స్ అయితే ఫైర్ చేద్దామా అని చెప్పి చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ టీంలో టెంటకల్స్ పెట్టుకొని ఒక అమ్మాయి అయితే ఉంటుంది కదా, సో ఆ అమ్మాయి వీళ్ళందరినీ అటాక్ చేసి పడేస్తుంది. చంపలేదు, జస్ట్ అటాక్ మాత్రమే చేస్తుంది. కానీ వాళ్ళకైతే బాగా గాయాలు అయితే తగిలింది. అండ్ ఇప్పటికీ ఒక అంతకి స్టేబుల్గా ఉన్నదైతే మన కెప్టెనే. అతనైతే అడుగుతున్నాడు, ఎవర్రా మీరు, ఎందుకురా ఇలా చేస్తున్నారు, అండ్ ఈ పిల్ల వేసుకో ఉన్న డ్రెస్ మా సోల్జర్లో ఒకటిది, ఇక్కడ మా సోల్జర్స్ అందరూ అని చెప్పి అడుగుతున్నాడు. మన పార్క్ అయితే ఏమీ చెప్పలేదు, లోపలికి వచ్చి అక్కడున్న అందరినీ చూస్తూ ఉన్నారు. అండ్ అక్కడ పిల్లలు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళని అందరినీ చూస్తూ ఉన్నాడు. నీకేం కావాలరా, నా దగ్గర చెప్పు, నేను ఏదున్నా చేస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మన కెప్టెన్. నోరు మూసుకొని ఉండవారా అని చెప్పి మన విల్లన్ అయితే అతని పవర్ అయితే యూస్ చేసి లాక్ చేసుకుంటున్నాడు. వెనకాల ఉన్న డాక్టరే చెప్తున్నాడు,
అరే పార్క్, ఇప్పుడు ఇది అవసరమా? నువ్వు వచ్చింది ఎవరి కోసం? నీ కూతురు సియా కోసం. తను ఎక్కడుందో ఎతకచ్చు కదా అని చెప్పి డాక్టర్ అంటున్నాడు. ఆ తర్వాతకి ఈ విలన్ కూడా మన క్యాప్టెన్ అయితే రిలీజ్ చేస్తున్నాడు. ఈ సైడ్లో మన సోల్జర్స్, వాళ్ళకైతే గాయాలైతే బాగా తగిలింది. సో వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళే మారి హెల్ప్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ హెల్ప్ చేయడానికి డాక్టర్ వస్తాడా ఏంటి? సో ఇక్కడికి వచ్చిన సైంటిస్ట్ అయితే చెప్తున్నాడు, రే నాకైతే అర్థమవుతుంది, దేశం కోసం అండ్ జనాల కోసం మీరు చనిపోవడానికి రెడీయే, కానీ ఇలా ఈ మాన్స్టర్ చేతిలో చనిపోవాలా? ఒకసారి థింక్ చేసి చూడండి. ఊరికే వీళ్ళని బెదిరిస్తాను, వాళ్ళని చంపేస్తాను, పొడి చేస్తాను అని చెప్పేసి మీరు చచ్చిపోకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి ఇతనైతే అంటున్నాడు. వచ్చేస్తే టీం క్యాప్టెన్ దగ్గర చూపిస్తున్నారు. అతనికి బ్లడ్ లాస్ అయింది కావచ్చు, పక్కనున్న ఇంకొక సోల్జర్ దగ్గర నుంచి బ్లడ్ అయితే తీసుకుంటున్నాడు. ఈ సెటప్ వీళ్ళకి ఎవరు చేసి ఇచ్చిందంటే మన సైంటిస్ట్ ఉన్నాడు కదా, అతనే. యాక్చువల్లీ మన సైంటిస్ట్ అతని దగ్గర ఉన్న సప్లై దాన్ని తీసుకొని వెళ్తూ ఉండగా ఇతన్ని అయితే చూసుంటాడు. అరే ఇంత గాయం తగిలిందే, నువ్వు హెల్ప్ చేయరా అని చెప్పి పక్కనున్న సోల్జర్ దగ్గర చెప్పుంటాడు. అండ్ అతను కూడా అతని బ్లడ్ని అయితే నేను ఇస్తాను అని చెప్పుంటాడు. కానీ మన క్యాప్టెన్ అయితే లేదు, వద్దు వద్దు అని చెప్తూ ఉంటాడు. లేదు, ఇప్పటికి నీకు బ్లడ్ దొరకపోతే నువ్వే చనిపోతావు అని చెప్పి ఇతనైతే అంటున్నాడు. అలా వీళ్ళిద్దరికి బ్లడ్ ట్రాన్స్ఫర్ సెటప్ అయితే ఆ డాక్టరే చేసిచ్చుంటాడు అన్నమాట. అండ్ పక్కనున్న సోల్జర్ అతను బలంగా ఉన్నాడంటే లేదు, అతనికి కూడా చాలా గాయాలు తగిలింది అండ్ అతను కూడా చాలా వీక్గానే ఉన్నాడు. ఇప్పుడు లేచి చూస్తే అతను చాలా బ్లడ్ ఇచ్చేసాడు కదా. సో అతని బాడీలో బ్లడ్ అయితే ఫుల్గా డ్రైన్ అయిపోయింది. సో అతనైతే చనిపోయాడు. ఇతను క్యాప్టెన్ సోల్జర్, అతనైతే భయంకరంగా ఏడుస్తున్నాడు. బట్ ఏడ్చి ఏం లాభం, అతనైతే చనిపోయాడు కదా. ఇక్కడ కట్ చేసి స్టేడియంలోనే చూపిస్తున్నారు. పార్క్ ట్రూప్లో ఉన్న ఒక వ్యక్తి, స్పెషల్ ఇన్ఫెక్టివ్ మెంబర్, అతనైతే ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే మీలో ఎవరన్నా ఇన్ఫెక్ట్ అయి ఉన్నారా? మాలా మాన్స్టర్ ప్లస్ హ్యూమన్ ఇలా ఉన్న వాళ్ళు మా దగ్గర చెప్పచ్చు అండ్ మీరు ఫ్రీగా బతకచ్చు. ఈ హ్యూమన్స్కి మీరు భయపడనక్కర్లేదు, ఎందుకంటే మేము కూడా మీలాగానే, కాకపోతే మాన్స్టర్స్ అంతే. మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మేము మీలో ఉంటాము అని చెప్పేసి ఇతనైతే అనౌన్స్మెంట్ చెప్తున్నాడు. దీన్ని అక్కడ ఉన్న వాళ్ళు కూడా వింటున్నారు. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నారు, మీ ఇష్టమైనా మమ్మల్ని పట్టించుకోరా అనేలా. ఎందుకంటే వీళ్ళు నార్మల్ హ్యూమన్సే. సో కొంచెం టెన్షన్ అవుతున్నారు ఏంటిది అని. ఇక్కడ కట్ చేస్తే క్యాప్టెన్ అయితే సైంటిస్ట్ దగ్గర మాట్లాడుతున్నాడు. ఏంట్రా అని చూస్తే ఈ క్యాప్టెన్ ఏదో ఒకటి మన సైంటిస్ట్ దగ్గర అయితే అడుగున్నాడు అన్నమాట. ఈ సైంటిస్ట్ అయితే చెప్తున్నాడు, నాతో కూడా వచ్చిన స్పెషల్ ఇన్ఫెక్టివ్ పర్సన్స్ ఎలా వచ్చారనుకుంటున్నావు? నా ఎక్స్పెరిమెంట్ వల్లనే వాళ్ళు హ్యూమన్ ప్లస్ మాన్స్టర్గా ఉన్నారు అండ్ వాళ్ళు అనుకున్న టైంలో ఆ మాన్స్టర్గా మారగలుగుతారు కూడా. ఇది నీకు తెలుసా అని చెప్పి క్యాప్టెన్ దగ్గర చెప్తూ ఉన్నాడు. క్యాప్టెన్ అయితే అడుగుతున్నాడు, కనిపెట్టేశావా మరి నాకు కూడా ఆ మెడిసిన్ ఇవ్వచ్చు కదా అని ఇతనైతే అంటున్నాడు. ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. యాక్చువల్లీ క్యాప్టెన్ ఒక మాన్స్టర్ లాగా మారే సిచ్యువేషన్లో అయితే కనిపిస్తున్నాడు. అప్పుడు పక్కన ఈ సైంటిస్టే ఉన్నాడు కూడా. మన క్యాప్టెన్ అతన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అయితే ఉంది. సో అలా అయితే ఇతను కంట్రోల్ చేసుకొని ఉంటాడు. క్యాప్టెన్ ఏమంటున్నాడంటే దీనికి ఏదైనా క్యూర్ కనిపెట్టగలవా అని అడగడంతో సైంటిస్ట్ అయితే చెప్తున్నాడు, పక్కనే ఉన్న ఇన్స్టిట్యూట్ అది నాదే, అక్కడికి వెళితే నేను కొన్ని మెడిసిన్స్ అయితే తాగలుగుతాను. సో నువ్వు నన్ను పర్మిషన్ ఇచ్చి బయటికి పంపివ్వాలి. సో ఇతను కూడా పర్మిషన్ ఇచ్చుంటాడు. దారిపోయిన సోల్జర్స్ని కనిపెట్టాలి అని చెప్పేసి. నిజానికి చూస్తే ఇతను కావాల్సుకొని మన డాక్టర్కి పర్మిషన్ ఇచ్చుంటాడు, ఎందుకంటే ఇతను మాన్స్టర్గా మారకూడదు కదా. సో ఇప్పుడు ఈ డాక్టర్ కూడా అంటున్నాడు, మెడిసిన్ అయితే నా దగ్గర ఉంది, మరి ఇవ్వచ్చు కదా, ఎందుకు లేట్ చేస్తున్నావు? బట్ అది ఈ సిచ్యువేషన్లో బయటికి తీస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏమంటున్నావు? నాకు అర్థం కావడం లేదు. ఇతనైతే నవ్వుతున్నాడు. మనకు కూడా అర్థం కావడం లేదు. ఏంట్రా మందు ఉంది అన్నాడు, కానీ బయటికి ఎత్తితే ప్రాబ్లం అంటున్నాడు. మేబీ అతను అక్కడ నుంచి ఒక సూట్ కేసులో ఎగ్ టైప్లో ఏదో తీసుకొని వచ్చాడు కదా. సో అదే ప్రాబ్లం అవుతుందా లేకపోతే అదే మెడిసిన్నా, మనకి ఏది అర్థం కావనుంటుంది.
కట్ చేసి ఇక్కడ హంటర్ మ్యాన్ అతనికైతే హ్యాండ్ కఫ్ వేసి లాక్ చేసి పెట్టింది కదా. సో ఇంకా అతను అలానే ఉన్నాడు. ఈ హంటర్ పిల్ల తనైతే కింద పాక్కొని వస్తుంది. ఏంటో అని చూస్తే తను డ్రగ్స్కి అడిక్ట్ అయినట్టు కనిపిస్తుంది. సో అక్కడ ఏదో లీఫ్లా ఉంది, అది వేసుకొని నోట్లో పెట్టుకొని నవ్వులుతూ ఉంది. ఆ హంటర్ అయితే చెప్తున్నాడు, సరేమా నువ్వైతే అన్ఫెక్టెడ్ పీపుల్తో తిరగాలంటున్నావు, నీ ఇష్టం, నువ్వు ఎలా అన్నా పో, నన్నన్నా వదలచ్చు కదా. లేదు మీరు నాతోనే ఉంటే మీరు సేఫ్గా ఉంటారు. సో మీరు ఇక్కడ ఉండాలి, వెయిట్ చేయండి, నేను మీకోసం ఫుడ్ తెస్తానని చెప్పి ఈమెయితే వస్తుంది. ఇప్పుడే చూపిస్తున్నారు మన హంటర్ అయితే ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు. దానికోసమే నేను బయటికి వెళ్ళాలని చెప్పేసి ఈమె దగ్గర చెప్తూ ఉంటాడు. ఓకే ఇలానే ఉంటే సెట్ కాదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి అతని చేతిని భయంకరంగా పట్టి లాగుతున్నాడు. అలా లాగిన దెబ్బకి పైన ఉన్న స్కిన్ హ్యాండ్ అంతా భయంకరంగా కట్ అయి బ్లీడ్ అవుతుంది. అండ్ అతను బయటికి కూడా వచ్చేస్తున్నాడు. ఫుడ్ తీసుకొని వచ్చిన హంటర్ గర్ల్ లోపలికి వచ్చి చూస్తుంది, బట్ లోపల ఇతను లేదు కదా. అండ్ ఆ బ్లడ్ మార్క్స్ని ఫాలో చేసుకొని వెళ్తుంది. ఆ బ్లడ్ మార్క్స్ అయితే కార్ లోపల వరకు వెళ్తుంది. సరే ఏంటా అని ఓపెన్ చేసి చూస్తుంది. తను ఏదో ఒకటి చూసి భయంకరంగా భయపడి ఉంది, కానీ అది మనకైతే చూపించలేదు. సో ఈ హంటర్ గర్ల్ అయితే ఫాస్ట్గా హీరో ఉన్న రూమ్ దగ్గరికి వచ్చి హీరోని లేపడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ మన హీరో ఇంకా నార్మల్ హ్యూమన్గా లేదు, అతను ఒక కంప్లీట్ మాన్స్టర్గానే ఉన్నాడు. అండ్ అతని వింగ్ అయితే వీళ్ళని ఈ పాపని దగ్గరికి రాకుండా చేస్తూ ఉంది. అక్కడికి వచ్చిన మన లీ అండ్ సోల్జర్ వీళ్ళిద్దరిని ఈ పిల్లనైతే కాపాడుతున్నారు. పిచ్చర్ నీకు ఇలా లోపలికి వెళ్ళిపోతున్నావు, వాడు నార్మల్గా లేదు తెలుసు కదా. కానీ హంటర్ అంకుల్ అతను మాన్స్టర్గా మారిపోతున్నాడు, హీరో హెల్ప్ చేయాలి, సో అతన్ని లేపండి అని చెప్పి హంటర్ గర్ల్ అయితే అంటూ ఉంది. వీళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు, ఎందుకంటే మన హీరో ఒక లేడీని అయితే మార్చుంటాడు కదా నార్మల్ హ్యూమన్గా, అదేనండి మన ఫైర్ ఫైటర్ లేడీ. సో ఇలా మార్చు అని తనైతే అడుగుతూ ఉందా. అండ్ అడిగేసి బయటకైతే వచ్చేస్తుంది మన హంటర్ అంకుల్ని చూడాలని చెప్పి. లీ తనకు కూడా అనిపిస్తుంది ఇది ఇలానే వదిలితే సరికాదేమో, హీరోని లేపాలని చెప్పి తనైతే అగ్గిని చేతిలో పెట్టుకొని ఆ వింగ్స్ని భయపడిస్తుంది. అండ్ ఆ వింగ్స్ని భయపెట్టి హీరో దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. లేవురా, నీ వల్ల ఇక్కడ చాలా కార్యాలు జరగాల్సి ఉంది, కానీ నువ్వు ఇలా ఉంటే ఎలా అని చెప్పి అతన్నైతే లేపడానికి ట్రై చేస్తూ ఉంది. ఇక్కడ మన హంటర్ అతనైతే ఫుల్ బ్లీడింగ్లోనే ఉన్నాడు, బాడీ నుంచి మొత్తం సైడ్లో నుంచి బ్లీడింగ్ అయితే అవుతుంది. అతన్ని తను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ ముందరున్న స్టీరింగ్ పైన కూడా తలని గుద్దుకుంటూ ఉన్నాడు. హంటర్ గర్ల్ తనైతే చెప్తుంది, అంకిల్ ప్లీజ్ కంట్రోల్ చేయండి, హీరో కొంచెం సమయంలో వచ్చేస్తాడు, ప్లీజ్ అంకిల్ అని చెప్పి ఆమె అయితే అంటుంది. కంట్రోల్ చేసిన హంటర్ అంకుల్ ఏమంటున్నాడంటే, ఏంటి ప్రామిస్ చేసావు మర్చిపోయావా ఏంటి, అదే పోయిన ఎపిసోడ్లో ఏమైతే చెప్పుంటుంది కదా, నువ్వు కూడా ఏదో ఒక రోజు మాన్స్టర్గా మారిపోతావు, ఆ రోజు నీ చావు నా చేతిలోనే అని చెప్పి ఏమైతే అని ఉంటుంది. కరెక్టే, అప్పుడైతే అలా అనిపించింది, కానీ ఇప్పుడైతే హంటర్ అంకుల్ అంటే ఈమెకి చాలా ఇష్టం కదా. సో ఈమె చేతులతో ఎలా చంపుతుంది, తను గన్ని ఎయిమ్ చేసినా కూడా చంపలేకపోతుంది. ఇది అర్థం చేసుకున్న అంకుల్ అయితే, నువ్వు నన్ను చంపవు కదా, నా వల్ల నీకు ప్రాబ్లం రావడానికి ముందు నేనే చనిపోతానని చెప్పేసి ఇతనైతే కార్ని చాలా ఫాస్ట్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళి యాక్సిడెంట్ అయితే చేస్తున్నాడు. అలా చేసిన నెక్స్ట్ సెకండ్ కారు పేలిపోతుంది. సో ఆ స్పాట్లోనే మన హంటర్ అంకుల్ అయితే చనిపోతున్నాడు. అండ్ ఈ సౌండ్కి అక్కడున్న మాన్స్టర్స్ వచ్చేయడానికి కూడా చాలా ఛాన్సెస్ అయితే ఉంది. మనల్ని ఆమె అయితే హీరోని లేపాలని చెప్పి చాలా ట్రై చేస్తుంది. అట్ లాస్ట్ మన హీరో కూడా అతని కళ్ళనైతే తెరిచేశాడు, కానీ ఇప్పుడు అతని ఐస్ చాలా బ్లూ కలర్లో కనిపిస్తుంది. సో మన హీరో ఆ మాన్స్టర్ కంట్రోల్లో ఉన్నాడన్నమాట. ఇక్కడ బయట ఈ బ్లాస్ట్ సౌండ్కి ఒక మాన్స్టర్ అయితే వచ్చేసింది. అండ్ అది మన హంటర్ గర్ల్ ఆమె వైపే వెళ్తూ ఉంది. ఇలా చూడు, తన వైపు ఎందుకు వెళ్తావు, ఇక్కడ రా అని చెప్పేసి ఇతను చేతిలో ఒక బాంబ్ అయితే పెట్టుకో ఉన్నాడు. ఇదే దారి, దీన్ని చంపేవాళ్ళని చెప్పి చూస్తూ ఉన్నాడు. అక్కడ మన హీరో మాస్ ఎంట్రీ ఇచ్చి
ఆ మాన్స్టర్ని ఒకే దెబ్బతో చంపేస్తున్నాడు. పక్కనున్న మన యాంగ్ గొంతు పట్టుకొని చంపడానికి చూస్తూ ఉన్నాడు. సో హీరో అయితే ఫుల్ మాన్స్టర్ కంట్రోల్లోకి ఉన్నాడు. సో అతనికి హ్యూమన్ ఏది మాన్స్టర్ ఏది అని తెలియడం లేదు. కరెక్ట్ టైంకి వచ్చిన మన లీ తన చేతిలో ఆల్రెడీ మత్తు ఇంజెక్షన్స్ ఉన్నట్టుంది. సో అది వేసి అతన్నైతే స్పృహ తప్పించేస్తుంది. ఇక్కడ మన టీమ్ క్యాప్టెన్ని చూపిస్తున్నారు. అతనైతే ఇప్పుడు ఓకేనే. సో బాగా నడిచే అంత ఎనర్జీ అయితే అతను బాడీలో ఉంది. అండ్ పైకి వచ్చి చూస్తే ఒక సోల్జర్ అతని ఫేసే ఒకలా కొలాబ్స్ అయిపోయింది. సో అతన్ని కార్లో తీసుకొని ఒక ప్లేస్కి వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది. కట్ చేస్తే ఇక్కడ మన ఫైర్ ఫైటర్ లేడీ అయితే ఆ డాక్టర్ని భయంకరంగా కొడుతుంది. ఎందుకు వాళ్ళ గ్రూప్లో వెళ్ళి చేరావు? ఆల్రెడీ జరుగుతుంది చాలదా? ఇప్పుడు నువ్వేంటి ఏం ప్లాన్ చేస్తున్నావు అని చెప్పేసి కొడుతూ ఉంది. వెయిట్ చేయి చాలా కొట్టింది, భయంకరంగా నొప్పెత్తుంది. నిజమేంటో తెలుసా? ఆ మాన్స్టర్ ఇప్పుడు ఆ పార్క్ బాడీలో ఉన్నది నీ హస్బెండే. ఏంటి అబద్ధం చెప్తున్నావా? అబద్ధం కాదు, నిజమే. అతని బాడీ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉండింది కదా. అండ్ దానికి ఉన్న మాన్స్టర్ పవరే ఇదిగా వేరే బాడీకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యే పవరే ఉంది. సో ఇప్పుడు ఉండేది నీ హస్బెండే. అతను ఒక మాన్స్టర్గా మారి ఇంకొక బాడీలో బతుకుతున్నాడు. నోటికొచ్చిన కథల్ని చెప్పకు. ఆ రోజు నేను వచ్చి చూశాను, మీరు బాడీని ప్రిజర్వ్ చేసి పెట్టున్నారు కదా వాటర్లో వేసి. ఇప్పుడేంటి కథలు చెప్తున్నావా? కథ చెప్పాల్సిన అవసరం నాకేముందే, నిజమే చెప్తున్నాను నమ్ము అని చెప్పి సైంటిస్ట్ అయితే అంటున్నాడు. అండ్ ఇప్పుడు అతను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటో తెలుసా? నీ కూతురు సియా తను ఇక్కడ ఉండడం అతనికి ఏదో సిగ్నల్స్ వచ్చేదన్నట్టు కనిపిస్తుంది. ఆ సిగ్నల్స్ని క్యాచ్ చేసుకొని ఇంత దూరానికి వచ్చాడు. అండ్ ఇలా మాట్లాడుతూ ఉండగానే పార్క్ వస్తున్న సౌండ్ అయితే వినిపిస్తుంది. సో మన ఫైర్ ఫైటర్ లేడీ తనైతే వెళ్ళి దాక్కుంటుంది. అండ్ యాజ్ యూజువల్గా ఉన్నట్టు సైంటిస్ట్ అయితే కూర్చొని ఉన్నాడు. సో సైంటిస్ట్ అయితే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాడు. తన బాడీలో ఉన్న మాన్స్టర్ ఈమె హస్బెండ్నే ప్రూవ్ చేయాలని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. మావా, నీ వైఫ్ని చూడ్డం కోసం వెళ్ళావా? తను చాలా పాపం రా, నీకోసం ఎంత ఫీల్ చేసి ఏడ్చిందో తెలుసా నీకు? మాన్స్టర్గా మారిన తర్వాతకి ఒక్కసారైనా వెళ్ళి ఆమెను చూసావా లేదా? నేను ఇంతకు ముందుగానే ఆమెను చూశాను. అంటే ఏమంటున్నాడు అంటే, ఫస్ట్ సీజన్లో ఒక విల్లన్ అయితే ఉంటాడు కదా, అతను బాడీలో వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్లోనే వెళ్ళింటాడు. అక్కడ ఉన్న నార్మల్ హ్యూమన్స్ని చంపాలని చెప్పి అలా చంపుతూ ఉండగా ఈ లేడీని అయితే చూసింటాడు, అంటే వైఫ్ని. కానీ అప్పుడు కూడా ఇతను చెప్పిండాడు, నేనే నీ హస్బెండ్, ఇప్పుడు మాన్స్టర్గా మారి ఈ బాడీలో ఉన్నాను అని చెప్పి చెప్పుంటాడు. సో ఏమైతే థింక్ చూస్తుంది, ఇతను నా హస్బెండేనా, ఎందుకు ఇంత రూడ్గా మారిపోయాడు? ఆ మాన్స్టర్ వల్లనేనా అని చెప్పి ఏమైతే ఫీల్ చేసి ఏడుస్తూ ఉంది. మాట్లాడిన తర్వాతకి అతనైతే వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నాడంటే, అప్పుడు చెప్పాను విన్నావా, నన్ను కొట్టావు, ఇప్పుడు చూడు నిజమేంటో నీకే తెలిసింది కదా. అవును, నిజమైతే తెలిసిపోయింది. ఇప్పుడు అతను హస్బెండ్గా ఉన్నా కూడా పర్వాలేదు, అతన్ని చంపి తీరాలి. ఎందుకంటే అతని వల్ల నార్మల్ పీపుల్కి చాలా ప్రాబ్లం వస్తుంది. నేను దాన్ని వదిలిపెట్టను. చెప్పు, అతన్ని చంపడానికి ఏమిటి దారి? ఇతనైతే ఏది చెప్పడు. సో రూమ్లోకి నెట్టి లాక్ చేసేస్తుంది. సరే అమ్మాయి, వెయిట్ చేయి, చెప్తాను. ఇన్ఫెక్టివ్ పీపుల్ని చంపడం అంత ఈజీ కాదు. వాళ్ళని చంపాలంటే ఇంకొక ఇన్ఫెక్టివ్ పీపుల్ వల్లనే అవుతుంది. సరేనా అని చెప్పిన తర్వాతకి ఈ మధ్య వెళ్ళిపోతుంది. ఏ పిల్ల డోర్ని అన్లాక్ చేయని చెప్తే కూడా వినడం లేదు. సో ఈమైతే ఫిక్స్ చేసింది, వాడిని చంపి తీరాలి, లేకపోతే మన హ్యూమన్స్కి చాలా డేంజర్. ఆల్రెడీ అందరూ చనిపోయారు, అట్లీస్ట్ ఉన్న కొందరన్నా ఉండాలి కదా ఈ భూమిపైన. సో ఆమె అయితే ఫిక్స్ అయిపోయింది ఇతన్ని చంపాలనేసి. ఈ సైడ్లో పార్క్, అతనైతే అక్కడున్న చిల్డ్రన్స్ అందరినీ ఒక బేస్మెంట్లో తీసుకొని వచ్చి పెట్టున్నాడు. అతనికి సిగ్నల్స్ దొరుకుతుంది వాళ్ళ డాటర్ ఇక్కడే ఉంది అని చెప్పి. అండ్ ఎలానో ఒకలా ఆ సియాని కూడా కనిపెట్టేశాడు. నువ్వే, నేను ఎతుకుతున్న అమ్మాయి నువ్వే అని చెప్పి ఆమెను పిలుచుకొని వెళ్తున్నాడు. ఇక్కడ కట్ చేస్తే టీమ్ క్యాప్టెన్ అతనైతే ఒక ప్లేస్కి వచ్చాడు. అండ్ అక్కడ ఒక రేడియో సిగ్నల్ ఇచ్చే ఐటమ్ అయితే ఉందన్నమాట, లైక్ వాకీ టాకీ. సో దాన్ని అయితే రెడీ చేస్తూ ఉంటాడు. అండ్ అతనితో పాటు ఒక వ్యక్తిని అయితే ఎత్తుకొని వచ్చుంటాడు కదా.
అండ్ ఫేస్ కూడా ఒకలా ఉంటుంది. సో అతనైతే కార్ నుంచి దిగి బయటకైతే నడిచి వెళ్తున్నాడు. కెప్టెన్ కూడా వెళ్ళి చూద్దామని చెప్పి వచ్చి చూస్తున్నాడు. అతనైతే ఒక ప్లేస్లో కూర్చోన్నాడు. రే ఇక్కడ ఎందుకు కూర్చోన్నావు, రా వెళ్దామని చెప్తే అతని దగ్గర ఉన్న కత్తి తీసుకొని సూసైడ్ చేసుకుందామని చూస్తున్నాడు. నిన్ను ఇంత కష్టపడి కాపాడింది నువ్వు చనిపోవడానికా? రై అన్నీ మాకు తెలిసే చేస్తున్నామని చెప్పేసి గొంతు కోసుకొని అక్కడే చనిపోతున్నాడు. అండ్ అదే సమయానికి అక్కడ ఒక ఏలియన్ అయితే వస్తుంది. కెప్టెన్ అయితే వెళ్ళి దాక్కుంటున్నాడు. అండ్ చూస్తే అతని గొంతులో నుంచి టెంటకల్స్లా బయటకు వస్తుంది. మేబీ అతని బాడీలో కూడా ఏలియన్ ఉంది కావచ్చు, మాన్స్టర్ ఉంది కావచ్చు. అండ్ వచ్చిన మాన్స్టర్ ఇతని దగ్గర వచ్చి సైలెంట్గా కూర్చొని ఉంది. అంటే ఒక మర్యాద చేసేలా అక్కడ నిల్చుకొని ఉందని కూడా చెప్పచ్చు. ఇక్కడ కట్ చేస్తే హంటర్ గర్ల్ ఆమె దగ్గరే చూపిస్తున్నారు. ఆమె అయితే యాక్సిడెంట్ జరిగిన కార్లో కూర్చొని ఉంది. అదేనండి, ఎక్స్టెండెడ్ నైట్ హంటర్ అంకుల్ అయితే చనిపోయాడు కదా, ఆ కార్లో కూర్చొని ఉంది. సారీ, నేను మిమ్మల్ని చాలా తప్పుగా మాట్లాడేశాను అనుకుంటా, బట్ నిజానికి మీరంటే నాకు చాలా ఇష్టం. సో అలా అయితే ఆమె ఫీల్ చేసి మాట్లాడుతూ ఉంది. సరే ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి వెళ్తూ ఉండగా ఆమె ఇమాజినేషనే. సో ఆ హంటర్ అంకుల్ వచ్చి మాట్లాడుతున్నట్టుంది. ఇలా చూడు, నేను చనిపోయినలా నువ్వు కూడా చనిపోకు, కమాన్ మై గర్ల్, cheer up, నువ్వు సర్వైవ్ అవ్వాలి అని చెప్పి అతనైతే కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక్కడ యాంగ్ అయితే అడుగుతున్నాడు, సో నెక్స్ట్ ఏంటి మన ప్లాన్, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దామని చెప్పి. లీ ఏమంటుందంటే కరెక్టే, ఇక్కడ సేఫ్ కాదు, వేరే ప్లేస్కి వెళ్ళాలి. మనమైతే వెళ్ళిపోవచ్చు. ఈ హీరో వీడు ఎప్పుడు మాన్స్టర్గా మారుతాడో వీడికే తెలియదు. నిన్న చూసావు కదా, నన్నే చంపడానికి వచ్చేసాడు, మరి వీడినేం చేద్దామని చెప్పి యాంగ్ అయితే అడుగుతున్నాడు. మన లే అయితే ఒకే మాటదా, అతను కూడా మనతో వస్తున్నాడు అంతే. ఏంటి, అతను కూడా మీతో వస్తున్నాడా అని చెప్పి లోపల నుంచి సౌండ్, డోర్నంతా పగలగొట్టుకొని మన హీరో ఎంట్రీయే. నీకేంటి జోక్గా ఉందా, ఎక్కడికి వెళ్ళినా వీడిని తడుక్కొనే వెళ్ళాలా ఏంటి? ఇతను బాడీయే హ్యూమన్, కానీ లోపల ఉన్నది నేను మాన్స్టర్. నన్ను చూసి నువ్వు భయపడవా అని చెప్పి అతనైతే భయపడుతున్నాడు మన లీని. కానీ లీ అయితే గట్టిగా నిల్చుకొని ఉంది. నువ్వేంటి నన్ను చేసేది అనేలా. నేను లేచింది 3 times. వీడు బాడీలో నుంచి వచ్చి చూసినప్పుడల్లా నువ్వే నా కన్ను ముందు కనిపిస్తావు. నీకు వీడికి ఏదన్నా ఉందా ఏంటి? నేను హీరో కోసం వెయిట్ చేస్తున్నాను, అతను నా కోసం వస్తాడు. ఏంటి జోకా? సరే ఓకే, ఒక చిన్న గేమ్ పెట్టుకుందాం. నేను నీకు 3 days టైం ఇస్తాను. ఈ 3 days లోపు ఇతను ఈ బాడీకి ఒరిజినల్ సొంతగాడు బయటకు వచ్చేసాడంటే నేను మళ్ళీ ఇతన్ని డిస్టర్బ్ చేయను. ఇన్ కేస్ ఆ సోల్ బయటికి రాకుండా ఉంటే నేనే ఈ బాడీని టేక్ కేర్ చేసుకుంటాను. డీల్కి ఓకేనా? మన లీ కూడా ఏది ఆలోచించకుండా ఓకే అని చెప్పేస్తుంది. సో అన్నీ మాట్లాడిన తర్వాతకి ఇక్కడ నుంచి బయలుదేరాలి కదా. మన లీ అయితే ఒక బ్యాగ్ని విసిరేస్తుంది. హీరో అయితే చూస్తున్నాడు, ఏంటి అనేలా. ఏంటి 3 days నాతో ఉంటావని చెప్పావు కదా, సో మేము ఎక్కడికి వెళ్తున్నామో నువ్వు కూడా అక్కడికి రావాల్సిందే అని చెప్పేసి లీ అంటుంది. ఇంత పెద్ద మాన్స్టర్ ఆ భయం కూడా లేకుండా ఎలా చేస్తుంది చూసారా. అయితే వాళ్ళ కూతురు సియాని కనిపెట్టేశాడు కదా. సో ఆమెను పిలుచుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. నేనెవరో తెలుసా, నేనే మీ డాడీని, ఇన్ని రోజులు నిన్ను చాలా మిస్ చేశాను, ఇక నుంచి నీతోనే ఉంటానని చెప్పి హక్ చేసుకుంటున్నాడు. ఇది దూరం నుంచి మన ఫైర్ ఫైటర్ లేడీ కూడా చూస్తుంది. ఎలా అంటే తను కూడా ఆ స్టేడియంలోనే ఉంది కదా. సో ఇప్పుడు మన పార్క్ దగ్గర ఈ యాసిడ్ మ్యాన్ వచ్చి కంప్లైంట్ అయితే ఇస్తున్నాడు. సార్, ఈ టెంటకల్స్ పెట్టుకుందే ఈ పిల్ల వాళ్ళకి హెల్ప్ చేసింది. ఎవరికి? అదేనండి, ఆ రోజు సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా మీరు చంపేమన్నారు, కానీ ఈ పిల్ల వాళ్ళకి హెల్ప్ చేసింది. ఓ అవునా? విన్న పార్క్ ఏమంటున్నాడంటే, ఇలా చూడు, ఇక్కడ నుంచి నువ్వు స్టేడియం లోపల ఉండకూడదు, బయటే ఉండాలి, అర్థమవుతుందా? అండ్ ఈ స్టేడియం వదిలి ఎవరైనా తప్పించుకొని వెళ్ళాలి అని చూసారనుకో, వెళ్ళిన వాళ్ళపైన కొంచెం కూడా దయాదాక్షిణ్యం చూపించకు, అలానే చంపేసే అని చెప్పి ఇతనైతే అంటున్నాడు. సో టీం మెంబర్స్ 2 అయితే బయటకు వస్తున్నారు. ఒకరు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు చూసారా, వీడి పేరు అయితే యాసిడ్ మ్యాన్. ఎందుకు యాసిడ్ మ్యాన్ అని చెప్తున్నానంటే ఒక రీజన్ ఉంది, మీరు కూడా చూస్తారు. సో వీళ్ళిద్దరైతే మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా, మన బాస్కి కావాల్సింది ఆ పిల్ల బాడీయే కదా, దాన్ని వదిలేసి ఏదో ప్రేమ అంటున్నాడు, నువ్వు నా కూతురు అంటున్నాడు, ఏంటి మ్యాటర్? ఏమోరా, మేబీ
ఆమె లోపల ఉన్న పవర్స్ని కనపడుతున్నాడు కావచ్చు. కట్ చేస్తే స్టేడియం నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలనేసి ఒక పాప అయితే ట్రై చేస్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగా మన టెంటకల్ పిల్ల ఉంది కదా, ఆమె అయితే చూసేస్తుంది. సో రా నీకుంది పూజ అని చెప్పేసి ఈ పాపని లాక్కొని వెళ్తుంది. లోపల చీఫ్ లేడీ జీ దగ్గరే చూపిస్తున్నారు. ఆమె అయితే డాటర్గా ఒక అమ్మాయిని పెంచింది కదా, ఆ పిల్లనైతే పిలుస్తుంది. తనైతే భయపడుతూ వస్తుంది. ఎక్కడ్రా మళ్ళీ ఈ లేడీ నన్ను వాళ్ళ కొడుక్కి ఎరగా వేస్తుందేమో అని చెప్పి తనైతే భయపడుతుంది. బట్ ఆ లేడీ అలా కాకుండా, సారీ ఇదివరకు నేను చాలా పెద్ద తప్పులు చేసేసాను, ఈ తప్పులకన్నీ నాకు ఒక శిక్ష కావాలి, అది మరణమే. నా మరణం నార్మల్గా ఉండకూడదు, చాలా భయంకరంగా ఉండాలి ఇలా అని చెప్పేసి ఒక రూమ్ని అయితే చూస్తుంది. ఈ రూమ్లో వాళ్ళ కొడుకు అతను ఒక మాన్స్టర్గా మారిపోయాడు కదా, సో ఆ రూమ్ని చూస్తూ ఉంది. వాళ్ళ డాటర్ అయితే చెప్తుంది, వద్దు ఇలా చేయాల్సిన అవసరం ఏముంది, పర్వాలేదు వదిలేసేయండి, మీరు తప్పుని అర్థం చేసుకున్నారు కదా అని చెప్పి ఈ పాప అయితే మాట్లాడుతూ ఉంది. నెక్స్ట్ సీన్లో ఏమైతే ఒక పేపర్ని తీసుకొని వచ్చి కెప్టెన్ దగ్గర ఇస్తుంది. అది ఏంటా అని చూస్తే బ్లూ ప్రింట్, ఈ స్టేడియం ఉంది కదా, సో ఆ బ్లూ ప్రింట్ అన్నమాట. అతనైతే అడుగుతున్నాడు, వెయిట్ చేయి, ఈ బ్లూ ప్రింట్ని మేము వెతుకుతూ ఉన్నాం కదా, నీకెలా దొరికింది? సో ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపిస్తున్నారు. ఆ లేడీ అయితే లోపలికి వెళ్ళి లాక్ చేసుకొని ఉంటుంది. ఈ పిల్ల అయితే అరుస్తూ ఉంటుంది, వద్దు మామ్ అలా చెయ్యకండి, నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పి తనైతే అరుస్తూ ఉంటుంది. బట్ ఈమె లోపలికి వెళ్ళింది అండ్ ఎవరు మళ్ళీ లోపలికి రాకూడదని చెప్పి లోపలే ఆ డోర్కి వెల్డింగ్ అయితే పెట్టేస్తుంది. సో దీనివలన ఎవరు లోపలికి రారు అండ్ లోపల ఉన్న మాన్స్టర్ కూడా బయటికి రాదు. ఇవన్నిటిని చెప్పి తనైతే భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఇక్కడ కట్ చేస్తే హీరో గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళ దగ్గరే చూపిస్తున్నారు. హీరో అయితే అడుగుతున్నాడు, ఏంటి మీరందరూ ఫుడ్ తింటున్నారు, నాకు ఇయ్యరా? నేను మాన్స్టరే, లేదని లేదు, బట్ ఇప్పుడు ఉన్నదైతే ఒక హ్యూమన్ బాడీయే కదా, నాకు కూడా ఆకలిగా ఉంటుందని చెప్పేసి ఫుడ్ క్యాన్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి తింటాడు అనుకుంటే పిసికి మరి తింటున్నాడు. అండ్ మన హంటర్ గర్ల్ అయితే ఉంది కదా, తను ఫాస్ట్గా సైడ్కి వెళ్ళి వామిటింగ్స్ చేస్తుంది. ఎందుకంటే తను ఆల్రెడీ డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఉంటుంది. లీ ఏమంటుందంటే, ఆ డ్రగ్స్ ఏదో తీసుకుంటూ ఉన్నావు కదా, అది తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు కదా. లేదు, నేను దాన్ని వదిలేవాలనుకుంటున్నా, సో నేను ఇక్కడ నుంచి డ్రగ్స్ తీసుకోను అని చెప్పి హంటర్ గర్ల్ అయితే అంటుంది. కరెక్టే, నువ్వు వదిలేవాలనుకున్నావు, తప్పులేదు, బట్ సడన్గా వదిలేస్తే ఎలా? కొంచెం కొంచెంగా స్టాప్ చేయాలి. నువ్వు వెయిట్ చేయి, నేను వెళ్ళి నీకు కావాల్సిన లీఫ్ అయితే తీసుకొని వస్తానని చెప్పి ఈమెయితే అడవిలోకి తనిగా వెళ్తూ ఉంది. ఇక్కడ మన యాంగ్ అండ్ హీరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. నువ్వెందుకు ఎప్పుడు చూసినా లీకి హెల్ప్ చేస్తూనే ఉంటావు, నాకేం ఆశనారా, ఈడున్నాడు చూడు ఈ మంటలు నా కొడుకు, మేబీ వీడికి లీ అంటే ఇష్టం కావచ్చు, అందువల్లనే ఆమెకి ఏ ఆపద వచ్చినా హెల్ప్ చేస్తూ ఉన్నాడు, కానీ ఇప్పుడు నేనున్నాను కదా, నేను అలా వదలను అని చెప్పేసి హీరో అయితే అంటున్నాడు. అండ్ అదే సమయానికి ఏలియన్ పాక్కుంటూ వచ్చినట్టు హంటర్ గర్ల్ అయితే పాక్కొని వస్తుంది. ఏంటి ఇలా వస్తున్నావు, తను ఎక్కడా అని అడిగితే, నేను చెప్పాను నాకు డ్రగ్స్ లీఫ్ ఏమీ వద్దు అని చెప్పి, కానీ లీ మాటే వినలేదు, తను ఫారెస్ట్లోకి వెళ్ళింది నా కోసం కొన్ని లీవ్స్ తీసుకొని వస్తానని. వీళ్ళిద్దరికీ కొంచెం టెన్షన్గానే ఉంది, దీన్ని ఎవరు ఒంటరిగా వెళ్ళమనింది అని చెప్పేసి వీళ్ళు టెన్షన్ అవుతున్నారు. కట్ చేస్తే ఇక్కడ పార్క్ అండ్ సియా దగ్గరే చూపిస్తున్నారు. పార్క్ అయితే వాళ్ళ డాటర్ని ఏదో ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దిగిన తర్వాతకి పార్క్ అయితే అడుగుతున్నాడు, సియా నీకు స్పెషల్ పవర్స్ ఉంది కదా, అదేంటో నాకు కొంచెం చూపిస్తావా అని చెప్పడంతో సియా కూడా తన పవర్స్ని భూమిపై యూస్ చేస్తుంది. అలా యూస్ చేసిన ఫ్యూ సెకండ్స్కే ఒక పెద్ద మాన్స్టర్ అయితే బయటకు వస్తుంది. అది చూడడానికి బ్రహ్మాండమైన శాండ్ మాన్స్టర్గా ఉంది. ఇది చూసిన పార్క్ అయితే చాలా సంతోషపడుతున్నాడు. ఇది ఈ బాడీ కోసమే నేను ఎతుకుతూ ఉన్నాను, ఇప్పుడు దొరికిందిరా నాకు. ఇక్కడ కట్ చేస్తే యాసిడ్ మ్యాన్ దగ్గరే చూపిస్తున్నారు. అతనైతే ఉన్న చిన్న చిన్న మాన్స్టర్స్ని చంపి ఆటాడుకుంటున్నాడు. చూసారా, టైం పాస్ కాలేదనేసి మాన్స్టర్ని చంపి ఆటాడుకుంటున్నాడు. అదే సమయంలో లీ ఉంది కదా, తనని ఒక మాన్స్టర్ అయితే తరుముకొని వస్తూ ఉంది. అండ్ లీ వెనుకనే మన హీరో కూడా వస్తూ ఉన్నాడు. ఏంట్రా ఇప్పుడు వాడు మాన్స్టర్ కంట్రోల్లోనే ఉన్నాడు కదా, ఏమని ఎలా సేవ్ చేయడానికి వస్తున్నాడు? అదే తెలియడం లేదు. మేబీ హీరో క్యారెక్టర్స్
మాన్స్టర్లో కూడా ఉంది కావచ్చు. ఇప్పుడు కూడా మన హీరోలో ఉన్న మాన్స్టర్ అయితే తిట్టుకుంటూ వెళ్తుంది, ఏంట్రా ఇది, ఇప్పుడు నేను వీడు కంట్రోల్లో లేదు అయినా కూడా ఈ పిల్లని కాపాడడం కోసం నేను పరిగెడుతున్నాను, చెయ్యి ఏం కర్మరా ఇది అని చెప్పి అతనైతే తిట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మన లీ అయితే హైట్ అయిన ప్లేస్లో కొంచెం సేఫ్గానే ఉంది, కానీ అక్కడ ఒక పెద్ద మాన్స్టర్ అయితే వచ్చిందా, అదైతే ఆమెని అటాక్ చేయాలని చెప్పి చూస్తూ ఉంది. అక్కడికి వచ్చిన మన హీరో అతని వింగ్ పెట్టి ఒకే దెబ్బ, కొట్టిన దెబ్బకి మాన్స్టర్ అయితే పీస్ అయిపోతుంది. అండ్ ఇవన్నిటిని మన యాసిడ్ మ్యాన్ ఉన్నాడు కదా, అతను కూడా చూస్తూ ఉన్నాడు, రే ఎవర్రా వీడు భయంకరంగా ఫైట్ చేస్తున్నాడు, వీడు మన టీంలో ఉంటే సూపర్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇతను థింక్ చేస్తూ ఉన్నాడు. సో ఆ మాన్స్టర్ని చంపిన తర్వాతకి ఇతనైతే వచ్చి మాట్లాడుతున్నాడు, హే నువ్వు చాలా బాగా ఫైట్ చేస్తున్నావు మ్యాన్, మా గ్రూప్లో వచ్చి జాయిన్ అవుతావా అని చెప్పి చెయ్యి నీడుతున్నాడు. నెక్స్ట్ సెకండ్ ఆ చెయ్యినే కట్ చేస్తున్నాడు మన హీరో అయితే. రే ఎందుకురా అని నెక్స్ట్ మాట్లాడాడో లేదో అంతలోకి వింగ్స్ పెట్టి భయంకరంగా పొడి చేస్తున్నాడు. ఎందుకురా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏంటి నేను గుర్తులేదా, నువ్వెవడు పెద్ద హీరోనా, గుర్తుండడానికి నాకు గుర్తులేదు బట్ నాకు గుర్తుందిలే. నీ బాస్ పార్క్ ఏం చేస్తున్నాడు, వాడు బాడీలో ఉన్న మాన్స్టర్ బయటికి రాకుండా సఫర్ అవుతుంది కదా, వాడిని ఆ బాడీలోనే పెట్టి సమాధి కడతానరా అలా అని చెప్పి డైలాగ్ ఇచ్చేసి అతన్ని అయితే బరబరం లాక్కొని వెళ్తున్నాడు. కట్ చేస్తే ఇక్కడ మన పార్క్ అండ్ సియా వాళ్ళిద్దరూ స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసారు. అదే టైంకి ముగ్గురు వాళ్ళు లేడీస్లోనే కనిపిస్తున్నారు. సో మేము ఈ స్టేడియంలో ఒకరిని చూడాలి, వాళ్ళని మీట్ అవ్వడం కోసం వచ్చినామని చెప్పి పర్మిషన్ అయితే అడుగుతూ ఉంటారు. బట్ వీళ్ళు లోపలికి పంపించేలా కనిపించలేదు. అక్కడికి వచ్చిన పార్క్ వాళ్ళ ముగ్గురిని అడ్డంగా స్లైస్ చేసి పడేస్తున్నాడు. క్యాప్టెన్ అయితే అడుగుతున్నాడు, రే నువ్వు ఇక్కడ కంట్రోల్ చేస్తున్నావు ఓకే, బట్ నార్మల్ హ్యూమన్స్ని ఎందుకు చంపుతున్నావురా, ఎవరు చెప్పింది వాళ్ళు నార్మల్ హ్యూమన్స్ అని, వాళ్ళు కూడా స్పెషల్ ఇన్ఫెక్టివ్సే అని చెప్పి అంటున్నాడు. క్యాప్టెన్ అయితే లుక్ ఇస్తున్నాడు, ఏంట్రా నాకే విభూతి కొడుతున్నావా, వాళ్ళని ఏ యాంగిల్లో చూసినాను స్పెషల్ ఇన్ఫెక్టివ్లా కనిపించలేదు, వాళ్ళని చంపేసి ఏదో ఒకటి చెప్తున్నావా అని చెప్పి క్యాప్టెన్ అయితే చూస్తున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు సియా దగ్గరే చూపిస్తున్నారు. మన సియా అయితే ఫస్ట్ సీన్లో ఒక అబ్బాయి దగ్గర బాల్ నన్ని పెరికింటారు చూసారా, ఇప్పుడు మన సియా తీసుకుంటుంది బాల్ని. సో తీసుకొని సైడ్కి వస్తున్నప్పుడు ఒక లేడీ అయితే పట్టి చేయబట్టి లాగుతుంది. ఎవర్రా అని చూస్తే మన ఫైర్ ఫైటర్ లేడీ. సారీరా నేను నిన్ను అలా వదిలేసి వెళ్ళిపోయి ఉండకూడదు, ఐఎమ్ రియలీ సో సారీ. ఇప్పుడు నీకు డాడీ అని చెప్పి ఒక అతను అయితే పరిచయం అయ్యాడు కదా, అది మీ డాడీయే కాదు, అతను ఎప్పుడు చనిపోయాడు, అతని బాడీలో ఉన్న మాన్స్టరే ఇవన్నిటిని చేస్తూ ఉంది. మీరెందుకు నా పైన అక్కర ఉన్నట్టు నా దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు, మీరే నన్ను చంపాలని ట్రై చేశారు కదా, అలా కాదు సియా, అప్పుడు నేను సిచ్యువేషన్ వల్ల అలా చేశాను, కానీ నిన్ను ఏ రోజు మనస్ఫూర్తిగా చంపేవాలి అని చెప్పి నాకు ఉనిందే లేదు. నేనేమనుకుంటున్నానంటే నీ వల్ల మిగతా హ్యూమన్స్కి ప్రాబ్లం రాకూడదు కదా, దానివల్లనే నేను ఒక ప్లేస్లో వేసి పెంచాను, నిన్ను చంపాలని ఏ రోజు నేను అనుకునిందే లేదు. ప్లీజ్ సియా నువ్వు నాతో పాటు వచ్చేసి నువ్వు నేను దూరంగా వెళ్ళిపోదాం, మన ఇద్దరం హ్యాపీగా ఉందాం రా అని చెప్పి ఫైర్ ఫైటర్ లేడీ అయితే అంటుంది. సియా ఏమంటుందంటే నాకు కొంచెం టైం కావాలి, నేను డిసిషన్ తీసుకుంటానని చెప్పి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ కట్ చేస్తే బయట చూపిస్తున్నారు, పార్క్ అయితే ముగ్గురిని చంపేశారు కదా, సో ఆ బాడీని తీసుకొని వెళ్ళి ఒక కేజ్లో అయితే వేసి పెట్టున్నారు. అండ్ అక్కడ మన క్యాప్టెన్ అయితే ఉన్నాడు. పార్క్ టీంలో ఉన్న ఒక అతను అయితే చెప్తున్నాడు, రే మీకు తెలియదా నార్మల్ పీపుల్ స్టేడియం లోపల ఉండాలి కానీ బయటికి రాకూడదు, మాలాంటి ఇన్ఫెక్టివ్సే బయట హ్యాపీగా తిరగచ్చు, చెప్పారు కదా మర్చిపోయావా ఏంటి రూల్స్ అనేసి ఇతనైతే అంటున్నాడు. మన క్యాప్టెన్ అయితే వెనక్కి అడిగేసే ప్రసక్తే లేదురా అనేలా చూస్తూ ఉన్నాడు. టెంట్రికల్ గర్ల్ ఉంది కదా, అతనైతే అటాక్ చేస్తుంది. క్యాప్టెన్ అయితే జస్ట్ హ్యాండ్తోనే బ్లాక్ చేసేస్తున్నాడు. అండ్ వాళ్ళ దగ్గర అయితే చూపిస్తున్నారు, చూశారు కదా నా హ్యాండ్లో ఉన్న బ్లడ్ ఏ కలర్లో ఉందో, నేను కూడా ఇన్ఫెక్టివ్నే, సో నేను కూడా తిరగచ్చు కదా, కానీ ఇది పక్కనున్న సోల్జర్ అయితే చూసేసాడు కదా, సో అతనైతే లోపలికి వచ్చి అందరికీ చెప్తున్నాడు, ఇలా క్యాప్టెన్ కూడా ఇన్ఫెక్టెడ్ పర్సనే అంటనే, కానీ అతను బయటికి చూపించుకోలేదు చూసారా. ఇది విన్న నెక్స్ట్ సెకండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు, ఏంట్రా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇలానే ఉన్నారా అనేసి. కట్ చేస్తే ఇక్కడ టీమ్ కెప్టెన్ యంగ్ ఉన్నాడు కదా, అతను
కెప్టెన్ దగ్గర చూపిస్తున్నారు. అతనైతే నైట్ ఫుల్గా కూర్చోన్నాడు కావచ్చు అదే ప్లేస్లో. సో నిద్రపోసాడు. లేచి చూస్తే అక్కడ ఉన్న ఎగ్, నైట్ ఉన్న ఎగ్ ఇప్పుడు చూస్తే షెల్ వరకే ఉంది. అండ్ ఆ మాన్స్టర్ కూడా అక్కడే ఉంది. ఇంకా అది సేమ్ పొజిషన్లోనే కూర్చొని ఉంది. అండ్ ఒక వ్యక్తి అయితే బయటకు వస్తున్నాడు. ఎవడ్రా అని చూస్తే మన లీ వాళ్ళ బ్రదరే. సో యంగ్ అయితే అడుగుతున్నాడు, రే ఎలారా, నిన్న నువ్వే కదా చనిపోయింది, మళ్ళీ ఎలా పుట్టావు? అంటే నువ్వు ఒక్కొక్కసారి చనిపోయేటప్పుడు ఎగ్లా మారుతావా అండ్ నెక్స్ట్ డే మళ్ళీ పుడతావా ఏంటి? అలా కూడా చెప్పచ్చు. మేము నియో హ్యూమన్స్ అని చెప్తాం, అంటే మా గ్రూప్ని నియో హ్యూమన్స్ అని చెప్తాం. అండ్ ఆ మాన్స్టర్ కూడా నిన్ను ఏమీ చేయలేదు, నువ్వు ఆ మాన్స్టర్ని కంట్రోల్ చేసావా ఏంటి? నేను కంట్రోల్ చేయలేదు, బట్ కమ్యూనికేట్ చేశాను. మాలాంటి వాళ్ళని మాన్స్టర్స్ ఏమీ చేయదు. అండ్ నువ్వు నాతో ఉంటే నువ్వు కూడా సేఫ్గా ఉండొచ్చు. అండ్ మర్చిపోయా, థ్యాంక్ యూ సో మచ్. ఆ ప్లేస్లో నుంచి నన్ను చాలా సేఫ్గా ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టావు కదా. సో మన కెప్టెన్ యోంగ్కి కూడా అర్థమవుతుంది, ఓహో వీళ్ళు ఒక కొత్త స్పీషీస్ అన్నమాట. సరే ఓకే, అట్ ప్రజెంట్ ఇతనితో ఉండడమే మనకి కూడా సేఫ్ అని చెప్పి అతను కూడా థింక్ చేస్తున్నాడు. కట్ చేస్తే ఇక్కడ పార్క్ దగ్గర చూపిస్తున్నాడు. పార్క్ అయితే ఆ కెప్టెన్ దగ్గర చెప్తున్నాడు, నిన్న చేసిన దానికి ఏదో మాట్లాడావు కదా నార్మల్ హ్యూమన్స్ అని. ఇక్కడ చూడు, ఈ ఎగ్ ఏంటో తెలుసా, నిన్న చంపానే వాళ్ళ బాడీసే. ఇలాంటి గ్రూప్ ఎన్నిసార్లు చంపినా ఒక ఎగ్గా ఫామ్ అయి మళ్ళీ మళ్ళీ పుట్టి వస్తారు. వీళ్ళతో ఉన్న పెద్ద తలనొప్పే ఇదేరా బాబు. సో ఇప్పుడు మన హీరో ఎలా అయితే పుట్టొచ్చాడో అలానే అన్నమాట. ఎన్నిసార్లు చనిపోయినా వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఒక ఎగ్గా ఫామ్ అయి మళ్ళీ ఒక న్యూ బేబీ పుడితే ఎలా పుడుతుందో అలా అయితే పుడుతున్నారు. ఇక్కడ మన లీ వాళ్ళ బ్రదర్, ఇతని పేరు యూన్. సో నిన్న చనిపోయిన బాడీ నుంచి ఒక ఫోటో అయితే తీస్తున్నాడు. అది ఎవరిదో కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోనే. దాంట్లో మన లీ కూడా ఉంది. సో ఆ ఫోటోని తీసుకొని అతనైతే చాలా సేఫ్గా పెట్టుకుంటున్నాడు. కట్ చేస్తే ఇక్కడ మన హీరో గ్యాంగ్ ఉంది కదా, వాళ్ళ దగ్గరనే చూపిస్తున్నారు. మన లీ తనైతే చాలా సాడ్గా అయితే నడిచొస్తుంది. అండ్ తనేం చెప్తుందంటే, నాకు భయంగా ఉందిరా, ఆ మాన్స్టర్ దగ్గర 3 days అని చెప్పి డీల్ వేసాను, కానీ అది భయంకరంగా ఫైట్ వేస్తుంది. అంత పెద్ద మాన్స్టర్ జస్ట్ ఒకే దెబ్బతో పీస్ చేసేస్తాడు. మళ్ళీ మన హీరో బయటకు వస్తాడంటే నాకు కొంచెం డౌట్గానే ఉంది. యాంగ్ ఏమంటున్నాడంటే, ఇలా చూడులి, నీ వల్ల అవుతుంది, యూ కెన్ డూ ఇట్, సో ఇలా వదిలేయకు అని చెప్పి అతనైతే కొంచెం సపోర్టివ్గా మాట్లాడుతున్నాడు. సో వీళ్ళు ముగ్గురైతే అన్నిటిని ప్యాక్ చేసుకొని స్టేడియం దగ్గరికి వెళ్దామని చెప్పి చూస్తూ ఉన్నారు. ఈ సైడ్లో మన హీరో ఇంకా ఆ యాసిడ్ మ్యాన్ని వదిలినట్టు కనిపించలేదు. సో అతనైతే చెప్తున్నాడు, రే ఎందుకురా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు, భయంకరంగా ఉంది, ప్లీజ్ నన్ను వదిలేస్తా. నీ బాస్ పార్క్, వాడు ఎక్కడున్నాడో చెప్తావా? వాడు ఆ స్టేడియంలోనే ఉన్నాడు. ఇంకా నీకు గుర్తు రాలేదా, నేను ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు గుర్తు రాలేదు. ఓ గుర్తు రాలేదా? నీ బాస్ పార్క్, వాడు నన్ను ఒక రాయిలా మార్చేశాడు. అలా మార్చేసి వెళ్తున్నప్పుడు నువ్వు ఒక లుక్ ఇచ్చావు చూసావా, అబ్బా ఆ లుక్ ఇప్పుడు నీ కళ్ళు లోడ్ అవ్వాలంత కోపం ఉంది, నేను చూసుకుంటాను, అంత ఈజీగా వదలంట్లే అని చెప్పేసి ఇతన్ని అయితే టార్చర్ చేస్తూ ఉన్నాడు. ఇతన్ని యాసిడ్ మ్యాన్ అని ఎందుకు చెప్పానో తెలుసా, ఇతని బాడీలో నుంచి కొన్ని కెమికల్స్ అయితే వస్తుందన్నమాట. సో ఆ పవర్ని యూజ్ చేసి మన హీరో లెగ్ని భూమికి కొంచెం మెల్ట్ అయ్యేలానో ఎలానో ఒకలా చేసి పారిపోతున్నాడు. దీన్ని చూసిన తర్వాతకి మన హీరోకి ఇంకా కోపం వస్తుంది. నువ్వు చచ్చావరా, నీ చావు నా చేతిలోనే అని చెప్పి అతనైతే టెన్షన్ అవుతున్నాడు. ఇక్కడ కట్ చేస్తే సియా దగ్గరే చూపిస్తున్నారు. ఆమె అయితే బాల్ తీసుకునింది కదా, సో తనైతే వాళ్ళని కొట్టి ఆ బాల్ని తీసుకోలేదు, ప్రేమతోనే తీసుకునింది. ఆ బాల్ని తీసుకొని వచ్చి ఫస్ట్ చూసిన అబ్బాయి ఉన్నాడు కదా, వాడి దగ్గర అయితే వేస్తుంది. ఈ బాల్ని నా ప్లేస్లో నువ్వే కదా పెట్టావు, నాకు బాగా తెలుసు, ఇందా ఈ బాల్ నువ్వే పెట్టుకో అని చెప్పి అతనైతే ఇస్తున్నాడు. లేదు ఇది నేను నీకోసమే తీసుకొని వచ్చాను, నువ్వే ఉంచుకో అని చెప్తుంది. సో ఆ బాల్ని ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అయితే ఒక క్లిప్ ఉంది. ఫస్ట్ సీజన్లో చూపిస్తున్నారు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వీళ్ళ సిస్టర్కి ఒక క్లిప్ అయితే ఇచ్చుంటాడు, కానీ మిడిల్లో వాళ్ళ సిస్టర్ అయితే చనిపోయి ఉంటుంది. సో ఆ క్లిప్ని తీసి మన సియా దగ్గర ఇస్తున్నాడు. నిన్ను చూడ్డానికి కూడా మా బిగ్ సిస్టర్లోనే ఉన్నారు అని చెప్పి.
సో మన సియా కూడా ఫిక్స్ అవుతుంది, మనం మన మామ్తోనే వెళ్ళిపోదాం, మన డాడీ చూడ్డానికి మంచివాడిలా కనిపించడం లేదు, సో ఆమె దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పి ఫైర్ ఫైటర్ లేడీ దగ్గరికి అయితే వస్తుంది. నాకు తెలుసు సియా నువ్వు వస్తావని, సరేరా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఫైర్ ఫైటర్ లేడీ అయితే అంటుంది. వెళ్తూ ఉండగానే వెనకాల పార్క్ వచ్చేసాడు. ఏంటేంటి నా కూతుర్ని నన్ను నుంచి దూరంగా ఎక్కడికో తీసుకొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. పార్క్ అయితే వాళ్ళ హస్బెండ్ మాట్లాడినట్టు డ్రామా చేస్తున్నాడు. నేను చూసి చాలా రోజులు అయ్యింది కదా, సారీ, నేను ఆ రోజే నీకు చెప్పుండాలి, మాన్స్టర్గా మారిన తర్వాతకి నేను డిస్టర్బ్ చేయకూడదని అనుకునేసాను, ఐఎమ్ రియలీ సారీ అని చెప్పి ఫైర్ ఫైటర్ లేడీ దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటున్నాడు. ఈమె కూడా ఏమీ చేయకుండా అతన్ని హక్ చేసుకుంటుంది. అండ్ హక్ చేసుకున్న నెక్స్ట్ సెకండ్కి మన ఫైర్ ఫైటర్ లేడీ వాళ్ళ హస్బెండ్తో స్పెండ్ చేసిన స్వీట్ మెమరీస్ అంతా గుర్తొస్తూ ఉంటుంది. అతన్ని హక్ చేసుకొని ఫీల్ చేస్తూ ఉండగానే ఒక నైఫ్ లేకపోతే గ్లాస్ పీస్ అని తెలియడం లేదు, దాన్ని తీసి అతని కళ్ళ పైన పొడి చేస్తుంది. సో ఇలా చేస్తే ఇతనైతే సైలెంట్గా ఉంటాడా ఏంటి? సో అతను కూడా భయంకరంగా అటాక్ చేస్తున్నాడు. ఈమైతే సియాని చూసి, సియా ఇక్కడ నుంచి పారిపో, ఇక్కడ ఉండకు అని చెప్పేసి అంటుంది. పర్వాలేదే, యాక్ట్ చేస్తే కనిపెట్టవు అనుకున్నా, కానీ కనిపెట్టేశావు, ఇక నువ్వు బతికుండనక్కర్లేదని చెప్పేసి సియా కళ్ళ ముందే వాళ్ళ మామ్ని పొడిచి చంపేస్తున్నాడు. సో ఫైర్ ఫైటర్ లేడీ ఇక్కడితో చనిపోతుందన్నమాట. సియా కూడా ట్రై చేస్తూ ఉంది, మామ్ చనిపోవద్దు, నేను నిన్ను మళ్ళీ మాన్స్టర్గా మార్చి నిన్ను ప్రాణాలతో తెచ్చుకుంటానని చెప్పి తనైతే అంటుంది. కానీ ఈసారి ఆమె దగ్గర ప్రాణాలే లేదు, స్పాట్ అవుట్ అన్నమాట. సో తనైతే భయంకరంగా ఏడుస్తూ ఉంది, మామ్ మామ్ అని చెప్పేసి. పార్క్ అయితే ఆమెని లాక్కొని వెళ్తున్నాడు, రారా ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి. మన పార్క్ లోపల ఉన్న మాన్స్టర్ అయితే సియా బాడీలోకి వెళ్ళాలని చెప్పి ట్రై చేస్తూ ఉంది, బట్ వెళ్ళలేకపోతుంది. సో నీకు ఇప్పుడే పని లేదు, ఇంకా ఉంది అని చెప్పి లాక్కొని అయితే వెళ్తున్నాడు. ఇక్కడ కట్ చేస్తే మన హీరో గ్యాంగ్ వాళ్ళ ముగ్గురు అయితే నడిచొస్తూ ఉన్నారు స్టేడియంలోకి రావాలని చెప్పేసి. ఆపోజిట్లో ఒక జీప్ అయితే వెళ్తుంది. ఆ జీప్లో సోల్జర్ అండ్ యూన్ అయితే వెళ్తున్నారు. యూన్ని చూసిన లీ అయితే షాక్ అవుతుంది, అది ఇతను మా బ్రదర్ కదా, అతను ప్రాణాలతో ఉన్నాడు అని చెప్పి ఏమైతే షాక్ అవుతుంది. బట్ అతని ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ కూడా లేదు, యాజ్ యూజువల్ నార్మల్గానే ఉంది. మన లీ అయితే ఆ కార్ని ఫాలో చేసుకుంటూ వెళ్తుంది. రే యూన్ నిలువురా నిలువు అని చెప్పి. కట్ చేస్తే ఇక్కడ వ్యాన్కి ఆపోజిట్గా మన హీరో అండ్ యాసిడ్ మ్యాన్ ఇద్దరు వస్తున్నారా. అండ్ మన యూన్ అయితే కార్ పెట్టి ఎక్కిచ్చేస్తున్నాడు. అండ్ వచ్చిందే ఈ యాసిడ్ మ్యాన్నే భయంకరంగా కొడుతున్నాడు, ఎందుకంటే ఈ స్పెషల్ ఇన్ఫెక్టివ్ వీడి వల్లనే వీళ్ళ ఫ్రెండ్స్ సోల్జర్స్ అందరూ చనిపోయి ఉంటారు. చంపావు కదా, ఇప్పుడు నువ్వు చావురా అని చెప్పి భయంకరంగా కొడుతున్నాడు, గన్తో కాలుస్తున్నాడు. బట్ ఇతను ఇన్ఫెక్టెడ్ పీపుల్ కదా, ఎలా అంత ఈజీగా చనిపోతాడు. సో అతనైతే చావడం లేదు. ఈ సైడ్లో మన హీరో గుద్దిన దెబ్బకి గమ్మని ఒక బస్లో అయితే వచ్చి కూర్చుంటున్నాడు. అతన్ని మీట్ అవ్వడం కోసం మన యూన్ అతనైతే వస్తున్నాడు. ఏంటి మామా మీట్ అయ్యి చాలా రోజులు అవుతుంది, ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతున్నాడు. అవునరా నేను మీట్ చేసి చాలా రోజులు అవుతుందని చెప్పేసి వీళ్ళిద్దరూ మెంటల్లా కొట్టుకుంటూ ఉన్నారు. దీని మధ్యన యూన్ అయితే హీరోకి కోపం తెప్పించేలా, ఏంటి నీ రెక్కలేకపోతే ఫైట్ చేయలేవేమో అనుకుంటా, నీ ముఖానికి నా నార్మల్ పవరే చాలరా అని చెప్పేసి వీళ్ళిద్దరూ భయంకరంగా కొట్టుకుంటూ ఉన్నారు. ఈ యాసిడ్ మ్యాన్ అయితే మన యూన్ని కొట్టి సైడ్కి నెట్టేసి బస్లో వీళ్ళిద్దరూ గొడవ వేసుకుంటున్నారు కదా, ఆ బస్ పైన ఎక్కి ఆ బస్లోకి ఫుల్గాను యాసిడ్తో నింపుతున్నాడు. అలా కొంచెం నింపేసి అతనైతే పారిపోతున్నాడు అక్కడి నుంచి. అండ్ బస్ని ఇలా చేసేసాడు కదా, సో మన లీ అయితే వాళ్ళ బ్రదర్ని కాపాడాలని చెప్పేసి ఓవర్గా మాట్లాడుతూ ఉంటుంది. చెంపపైన ఒకటి ఇచ్చి చెప్తున్నాడు, ఇలా చూడు, నీ బ్రదర్ ఇప్పుడు నార్మల్ పర్సన్ కాదు, అతను ఒక మాన్స్టర్, అర్థమవుతుందా? ఏంటి వీడు ఏదేదో చెప్తున్నాడు, ఇప్పుడేగా చూసాను అతను నార్మల్గానే ఉన్నాడు, మాన్స్టర్కైనా కొంచెం గుణాలు కూడా అతనిలో కనిపించలేదు కదా అని చెప్పి ఏమైతే అంటూ ఉంది. మర్యాదగా వస్తావా లేదని చెప్పేసి వీళ్ళు ముగ్గురు అయితే వ్యాన్లో కూర్చుంటూ ఉన్నారు. అండ్ అక్కడి నుంచి బస్లో నుంచి అయితే యూన్ బయటకు వచ్చి పడిపోతున్నాడు. ఎలా వచ్చాడో తెలియదు కానీ
సో బయటకైతే వచ్చేసాడు. ఇది చూసిన లీ అయితే పరిగెత్తుకొని వచ్చి మాట్లాడుతుంది, రే అన్నయ్య నువ్వు బాగానే ఉన్నావు కారా, ఎందుకు నన్ను మీట్ అవ్వలేదు, నీకు ఏమైందో అని చెప్పి నేను ఎన్ని రోజులు ఫీల్ చేశానో తెలుసా, ఒకసారి కూడా నేను నీకు గుర్తు రాలేదా ఏంటి? అన్నయ్యనా, ఎవరు నువ్వు నాకు తెలియదు, ఏంట్రా ఇలా అంటున్నావు, నేనే నీ చెల్లెల్ని లీ, మర్చిపోయావా? సో నువ్వు చెప్పేదంటే ఈ బాడీ నీకు అన్నయ్య అన్నమాట. ఓకే, సో నేను నీకు అన్నయ్యగా ఉంటే ఏంటి, నిన్ను వచ్చి చూడాలా, నాకు అదంతా తెలియదు అని చెప్పేసి ఇతనైతే మాట్లాడుతున్నాడు. పాపం లీ అయితే భయంకరంగా ఏడుస్తూ ఉంది. కట్ చేస్తే ఇక్కడ సియా దగ్గరే చూపిస్తున్నారు. ఆమెనైతే ఒక కేజ్లో వేసి లాక్ చేసేసారు కదా. సో తనని చూసుకోవడం కోసం మన టెంటకల్ గర్ల్ ఉంది కదా, తననైతే బయట పెట్టున్నారన్నమాట. ఈ సైడ్లో మన పార్క్ అయితే డాక్టర్ని మీట్ అవ్వడానికి వచ్చాడు. డాక్టర్ ఏం అడుగుతున్నారంటే, ఏంట్రా నీ వైఫ్ని మీట్ అయ్యావా, పూజ బాగా జరిగినట్టుందని చెప్పేసి కిండల్ చేస్తున్నాడు. కోపం వచ్చిన పార్క్ అయితే షర్ట్ పట్టి లేపి, ఏంట్రా జోక్ చేస్తున్నావా, నిన్ను ఇదివరకు ప్రాణాలతో వదిలిన దానికి రీజన్ ఏంటో తెలుసా, నువ్వు నాకు ఏదో ఒక సిచ్యువేషన్లో హెల్ప్ చేస్తావనేసి, అండ్ నా పవరే ఒకరి బాడీ నుంచి ఇంకొకరి బాడీకి మారడమే, కానీ ఇప్పుడు అలా మారలేకపోతున్నా, రీజన్ ఏంటి మర్యాదగా చెప్పరా అని అడగడంతో డాక్టర్ అంటున్నాడు, ఒకసారి థింక్ చేసి చూడు పార్క్, ఫస్ట్ టైం నీ ఈ బాడీలో ఉన్నప్పుడు నిన్ను టెస్ట్ చేద్దామని చెప్పి చాలా టార్చర్ చేసాం, తట్టుకోలేనంత పెయిన్ అయితే ఇచ్చాం, ఆ పెయిన్ ఉన్నప్పుడే నువ్వు ఇంకొక బాడీలోకి అయితే ట్రాన్స్ఫర్ అయ్యావు, గుర్తుంది కదా. ఫ్లాష్ బ్యాక్లో కూడా చూపిస్తున్నారు, ఈ డాక్టర్లోనే కదా ఆ మాన్స్టర్ అయితే ఉంటుంది, ఎక్స్పెరిమెంట్ చేస్తామని చెప్పేసి భయంకరంగా టార్చర్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆ మాన్స్టర్ అయితే ఒక పక్కనున్న అబ్బాయి పైన అయితే ఎక్కేస్తూ ఉంటుంది, అండ్ అతనైతే అక్కడ జస్ట్ వర్క్ చేసే మ్యానే. సో ఇతనే ఫస్ట్ సీజన్లో అయితే అందరినీ చంపుతూ ఉంటాడు, అండ్ లాస్ట్లో కూడా మన హీరో ఆ అబ్బాయిని ఫుల్ పవర్ యూస్ చేసి చంపేసి ఉంటాడు. అలా ఫుల్ పవర్ యూస్ చేసినప్పుడు అతని బాడీ అయితే ఆ పెయిన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోయి ఉంటుంది, అండ్ మళ్ళీ బయటకు వచ్చి ఉంటుంది కూడా. అలా బయటకు వచ్చిన తర్వాతకి ఈ గ్యాంగ్స్టర్, ఇప్పుడు ఈ పార్క్ అని చెప్పాను చూసాడా, ఇతని బాడీలోకి అయితే వచ్చేసింది. సో ఇప్పుడే మన పార్క్ కూడా అర్థమవుతుంది, సో మన బాడీ తట్టుకోలేనంత పెయిన్ని ఫీల్ చేయాలి, అప్పుడే నేను బయట రాగలుగుతానని చెప్పి అర్థమవుతుంది. కరెక్టే ఈ డాక్టర్ చెప్పింది. సో ఈ బాడీకి తట్టుకోలేనంత పెయిన్ని క్రియేట్ చేయాలి, ఆ తర్వాతకి ఆ సియా ఉంది కదా, ఆమె బాడీలోకి నేను వెళ్ళిపోవాలి, ఆ బాడీయే నాకు చాలా నచ్చింది అని చెప్పేసి పార్క్ అయితే అంటున్నాడు. ఈ స్టేడియంలో చాలా పీపుల్స్ అయితే ఎఫెక్ట్ అవ్వకుండా సేఫ్గా ఉన్నారు, కానీ దాంట్లో ఒక వ్యక్తి అతనైతే ఎఫెక్ట్ అయినట్టు కనిపిస్తుంది, అండ్ అతను భయపడుతున్నట్టు లేదు, ఎందుకంటే ఇప్పుడు రూల్స్ అయితే మార్చేశారు కదా. సో ఆ వైరస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్న రూల్స్ అంతా పోయింది, సో వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా ఉండొచ్చు. ఇతనైతే అక్కడ ఉన్న వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాడు, చూసారా నేను ఎఫెక్ట్ అయి ఉన్నాను, ఆయనను నేను ఫ్రీగా తిరుగుతున్నాను చూడండి అని చెప్పేసి నార్మల్ పీపుల్స్ని ఈయనైతే బెదిరిస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఈ సైడ్లో మన యాసిడ్ మ్యాన్ హీరో అయితే చేతుల్ని నరికేశాడు కావచ్చు. సో మన పార్క్ అతని దగ్గర వచ్చి చెప్తున్నాడు, ఇతను గింతలా ఉండడానికి రీజన్ అయితే మన హీరోనే కదా, కానీ అదైతే చెప్పడం లేదు. నేనే బాస్, వాడిని భయంకరంగా కొట్టాను, తెలుస్తుందిరా, ఎవరి దగ్గర బాగా తీసుకొని వచ్చారో బాగా తెలుస్తుందిలే. ఈ సైడ్లో మన లీ, తనైతే వాళ్ళ బ్రదర్ దగ్గర వచ్చి మాట్లాడుతూ ఉంది, నేను ఎన్నిసార్లు చెప్తున్నా నీకు నాతో ఉన్న మెమరీస్ ఒకటి కూడా గుర్తులేదా ఏంటి, నువ్వే నా బిగ్ బ్రదర్, కానీ నువ్వు కాదు అంటున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఆమె అయితే అడుగుతుంది. ఇలా చూడు, నేను నీ బ్రదర్ అనడానికి ఏదైనా ఒక ఆధారం ఉందా? ఉంది. తనైతే ఒక స్పెట్స్ అయితే విసిరేస్తుంది. యాక్చువల్లీ ఇది ఇతను ఫస్ట్ సీజన్లో వేసుకొని ఉంటాడు, అండ్ ఆ స్పెట్స్ని అయితే చూస్తున్నాడు, బాగుంది, బట్ నాది కాదు ఇది అని చెప్పి అంటున్నాడు. సో మన లీ వాళ్ళ బ్రదర్కి అన్నీ గుర్తుందా, లేకపోతే నిజంగానే గుర్తు లేదా గుర్తు ఉండి కూడా లేనట్టు యాక్ట్ చేస్తున్నాడా, ఏది తెలియడం లేదు. పాపం ఇక్కడ మన హీరో ఆ యాసిడ్ మన బస్లోనే పెట్టి క్లోజ్ చేశాడు కదా, సో అతనైతే ఇంకా లోపలే ఉన్నాడు, ఏమైందో కూడా తెలియదు, బట్ వీళ్ళిద్దరూ బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. కట్ చేస్తే ఇక్కడ
టీం క్యాప్టెన్ దగ్గర చూపిస్తున్నారు. మన క్యాప్టెన్ అయితే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయి ఉన్నాడు, కానీ ఒక స్పెషల్ ఇన్ఫెక్టివ్గా మారాలంటే ఒక మెడిసిన్ అయితే కావాలి. సో ఈ డాక్టర్ ఏమంటున్నాడంటే, నా దగ్గర మెడిసిన్ అయితే ఉంది, కాకపోతే బయట ఈ ఆక్టోపస్లా టెంటకల్స్ పెట్టుకొని ఒక అమ్మాయి ఉంది కదా, ఆమెని నువ్వు ఇక్కడికి తీసుకోరా, ఎందుకంటే ఆమె దగ్గర ఏం మందు ఉంది అని చెప్పి అంటున్నాడు. సో ఇతను కూడా తీసుకొని వద్దామని చెప్పి వచ్చి చూస్తున్నాడు. తనైతే మన సియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంది కదా, ప్రొటెక్ట్ అని చెప్పను కాదు, ఆమెని పారిపోకుండా చూసుకుంటుంది కదా. సో ఏంటి, ఏం కావాలి అని చెప్పి ఈ పిల్ల అయితే అడుగుతుంది. నెక్స్ట్ సెకండే ఇంజెక్షన్ గుచ్చేస్తున్నాడా. సో ఈ స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఈమెని పార్సల్ చేసుకొని వచ్చి సైంటిస్ట్ దగ్గర ఇస్తున్నాడు. ఇప్పుడు కేట్స్లో ఉన్న మన సియా తనని కాపాడడం కోసం బాల్ ఇచ్చుంటాడు కదా ఒక చిన్న అబ్బాయి. సో అతనైతే అక్కడ ఉన్న చైన్స్ అన్నిటినీ తీస్తూ ఉంటాడు. మన సియాకి గుర్తొస్తుంది ఏంటంటే, ఈ అబ్బాయి దగ్గర బాల్ తీసుకోవడం కోసం ఇద్దరైతే గొడవ పడి ఉంటారు. అప్పుడు ఇతను ఏమని ఉంటాడంటే, ఇలా చూడండి రా, నేను కూడా ఏదో ఒక రోజు మాన్స్టర్గా మారుతాను, ఆ రోజు మీ ఇద్దరిని చంపేస్తాను అని చెప్పి ఈ అబ్బాయి అయితే అని ఉంటాడు. సియాకి అదైతే గుర్తొస్తుంది. ఇలారా, నీకు మాన్స్టర్గా మారాలని ఆశగా ఉంది కదా, నేను మారుస్తానని చెప్పి ఆ చేయిని పట్టుకొని లాగుతుంది. అండ్ అతని చేయిని టచ్ చేసి మాన్స్టర్గా మారుస్తున్నట్టు కనిపిస్తుంది. సో మన సియా ఎస్కేప్ అయిపోయిన మ్యాటర్ని యాసిడ్ మ్యాన్ అయితే పార్క్ దగ్గర చెప్తున్నాడు. అండ్ తనని కనిపెట్టాలని చెప్పి పార్క్ అంటున్నాడు. ఆమెని నేనే కనిపెడతాను. ఏంటి, ఈ చేయి పెట్టుకొని నువ్వు కనిపెడతావా? ఇలా చూడు, ఇక్కడ నుంచి నీ నీడ్ నాకు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేదు ప్లీజ్, నేను మీకు హెల్ప్ చేస్తాను, కొంచెం నాకు సహాయం చేయండి అని చెప్పి యాసిడ్ మ్యాన్ అయితే భయంకరంగా అడుగుతున్నాడు. బట్ పార్క్ అదేది పట్టించుకోలేదు. ఇక్కడ ఆ చిన్న పిల్లోడు ఉన్నాడు కదా, వాళ్ళ అడాప్టెడ్ మామ్ అయితే ఎతుకుతూ ఉంది. ఎక్కడ వెళ్ళాడు వీడు, ఇంకా కన్నుకే కనిపించలేదు అని చెప్పేసి. ఇక్కడ మన పార్క్ అయితే ఇన్ఫెక్ట్ కాకుండా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వచ్చి చెప్తున్నాడు. ఇలా చూడండి, నా కూతురు సియా మీరందరూ చూసి ఉంటారు, బట్ ఇప్పుడు ఆమె అయితే ఎస్కేప్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు ఆమెని నా దగ్గర పట్టించారంటే మీకు నేను చాలా ఫేర్ చేస్తాను, అంటే హెల్ప్ చేస్తాను అంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాతోనే ఉండొచ్చు, సో మీరు సేఫ్గా ఉంటారు, అండ్ ఇంకా వేరే మాన్స్టర్స్ ఏది మిమ్మల్ని అటాక్ చేయదు. సో ఇలా అని చెప్పేసి కొన్ని బెనిఫిట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అన్నమాట. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా థింక్ చేస్తున్నారు ఏం చేద్దాం ఎలా అనే. కొన్ని సోల్జర్స్ అయితే కెప్టెన్ దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు. సార్, మాకు బాగా తెలుసు మీరు ఇన్ఫెక్ట్ అయ్యారు, కానీ మీరు ఎప్పుడూ మమ్మల్ని అటాక్ చేసింది లేదు. నార్మల్ పీపుల్ ఎలా అయితే ఉంటారో మీరు కూడా అలానే ఉన్నారు, అండ్ మేమందరూ మిమ్మల్ని ఇంకా నమ్ముతున్నాం. మీరు ఏది చెప్తే అది చేయడానికి మేము రెడీ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఈ సైడ్లో మన హీరో అతనైతే ఆ యాసిడ్ ట్రక్లోనే చిక్కున్నాడు కదా, అతని లోపల ఏం జరుగుతుందనే చూపిస్తున్నారు. మన మాన్స్టర్ అతను వచ్చి హీరో దగ్గర అయితే అడుగుతున్నాడు, నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం కోసం చాలా ట్రై చేశాను, నా పవర్ని కూడా యూస్ చేశాను, బట్ బయటికి వెళ్ళలేకపోతున్నా. సో నీ బాడీ నీ కంట్రోల్లోకే ఇచ్చేస్తాను, కమాన్ నువ్వు బయటికి రా, ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దామని చెప్పి అతనిలో ఉన్న మాన్స్టర్ అయితే మాట్లాడుతుంది. అండ్ ఆ మాన్స్టర్ కూడా మన హీరో కంట్రోల్లోకి వచ్చినట్టు అతని బాడీలోకే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెకండ్ మన హీరో ఆ బస్సుని పగలగొట్టుకొని మరీ బయటకు వస్తున్నాడు. అతని చెయ్యి, అతని వింగ్ ఉంది కదా, అండ్ అది చాలా ఫైర్గా ఉంది. దాన్ని మన లీ వాళ్ళ బ్రదర్ అతని ముందు చూపిస్తే అతను చెరుకు ముక్కను ఎంచుకున్నట్టు ఆ రెక్కలో నుంచి ఒక చిన్న పీస్ అయితే ఎంచుకుంటున్నాడు. సో మన హీరో అయితే లీ దగ్గర చెబుతున్నాడు, భయపడకు, నేనే తిరిగి వచ్చేసాను, ఇంకా ఏంటి హ్యాపీనే కదా? అవును, నిజంగానే చాలా హ్యాపీ, ఎందుకంటే ఆ మాన్స్టర్ నా దగ్గర ఛాలెంజ్ చేసింది 3 డేస్లోకు నువ్వు రాకపోతే నేనే పర్మనెంట్గా ఉంటాననేసి. కానీ ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు కదా, నిజంగానే ఐఎమ్ చాలా హ్యాపీస్ అని చెప్పేసి లీ అయితే అంటుంది. సో లీకి చాలా సంతోషమే, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బిగ్ బ్రదర్ ఉన్నాడు, మన హీరోను ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ సోల్జర్స్ అందరూ ప్లాన్ చేస్తున్నారు. అదేంటంటే ఈ ఇన్ఫెక్టివ్స్కి తెలియకుండా ఇక్కడ నార్మల్ పీపుల్స్ అయితే ఉన్నారు కదా, సో వాళ్ళని తీసుకొని సేఫ్గా బయటికి పడిపోవాలి, ఈ స్టేడియం నుంచి బయటికి వెళ్ళాలని చెప్పి
వాళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. సో వీళ్ళు ప్లాన్ చేసిన ప్రకారమే ఒక చిన్న లెటర్ బిట్ దాంట్లో అయితే ఇలా ప్లాన్ చేస్తున్నాం, మీరందరూ ఒక ప్లేస్కి రండి అని చెప్పేసి అందరికీ చిన్న చిన్న పేపర్ బిట్ అయితే ఇస్తున్నారు. దాంట్లో ఒక అమ్మాయికి ఇస్తే తనైతే పడుకునే ఉంది, ఆ పేపర్ ఏంటి అని కూడా చూడలేదు. సో ఇప్పుడే మనకి చూపిస్తున్నారు ఈ అమ్మాయి సెకండ్ సీజన్లో ఈమె బాయ్ ఫ్రెండ్ బయటికి వెళ్ళి మెడిసిన్ తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడ సేఫ్గా ఉండు అని చెప్పేసి వెళ్ళినుంటాడు. బట్ వెళ్ళినోడు వెళ్ళినట్టే ఉంది, మళ్ళీ రాలేదు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అమ్మాయి అయితే చనిపోవాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంది. అండ్ సోల్జర్ అయితే లేదు లేదు నువ్వు అలా చేయడానికి నేను వదలను, నువ్వు బతికి ఉండాల్సిందే అని చెప్పేసి బరబరాన్ని లాక్కొని వెళ్తున్నాడు. అండ్ ఈ సైడ్లో మన టీం మెంబర్స్ ముగ్గురైతే స్టేడియంలోకి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ డాక్టర్ దగ్గర ఆ ఆక్టోపస్ టెంటకల్స్లో ఉన్న అమ్మాయిని అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడు కదా మన క్యాప్టెన్. సో ఆమెను ఏం చేస్తున్నాడంటే పొట్టలో చేయి పెట్టి ఏదో కలబెడుతున్నాడు. ఏంట్రా అని చూస్తే ఆమె కడుపులో ఒక చిన్న బీకర్ అయితే ఉంది అండ్ దాంట్లో ఒక సొల్యూషన్ లా కూడా ఉంది. సో ఆ మెడిసినే స్పెషల్ ఇన్ఫెక్టివ్గా మారుస్తుందన్నమాట. సో దాన్ని ఇంజెక్షన్లో అయితే తీస్తున్నాడు. మన క్యాప్టెన్ని ఒక స్పెషల్ ఇన్ఫెక్టివ్గా మార్చాలని చెప్పేసి క్యాప్టెన్ అయితే ఒకటి చెప్తున్నాడు. డాక్టర్ నీకు ఒక మ్యాటర్ తెలుసా, ఈ పార్క్ వాళ్ళ కూతురు సియా తనకైతే ఒక స్పెషల్ పవర్ ఉంది, అది చాలా భయంకరమైంది. ఏంటంటే తనని ఎవరైతే టచ్ చేస్తుందో ఆమె టచ్ చేసి వీళ్ళు మాన్స్టర్గా మారాలి అని ఆమె మైండ్లో అనుకుంటుందో వాళ్ళు నెక్స్ట్ సెకండ్ మాన్స్టర్గా మారిపోతారు. ఇది విన్న నెక్స్ట్ సెకండ్ ఆ బీకర్ని క్లోజ్ చేసి అలానే నోట్లో వేసుకొని మింగేస్తున్నాడు. యాక్చువల్లీ కథ ఏంటంటే మన డాక్టర్ ఇతనికి కూడా ఒక స్పెషల్ ఇన్ఫెక్టివ్గా మారాలని చెప్పి ఆశ ఉంటుంది. సో ఇలా చేసేసాడా, మన క్యాప్టెన్కి అయితే కోపం వస్తుంది. ఏంట్రా నన్నే చీట్ చేస్తున్నావా, ఇంత చేసింది దేనికోసం అని చెప్పేసి డాక్టర్ని అయితే కొడుతున్నాడు. ఈ సైడ్లో మన సియా తనైతే అందరినీ మాన్స్టర్గా మారుస్తుంది. చూస్తే వీళ్ళు మాన్స్టర్గా కనిపించరు, బట్ జాంబీస్లా ఉన్నారు. ఎందుకంటే ఈమె వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంది. అండ్ వాళ్ళ ఐస్ కూడా చూసారు కదా, దాంట్లో ప్యూపిలే లేదు, అన్నీ వైట్గానే ఉంది. అవును తను మంచిదే కదా, ఎందుకు ఇలా చేస్తుందంటే మరి పార్క్ని ఎదిరించాలంటే కొంచెం సపోర్ట్ కావాలి కదా. సో ఆమెకి అని ఒక ఆర్మీని అయితే రెడీ చేస్తుందన్నమాట. ఈ సైడ్లో మన క్యాప్టెన్ అతనైతే పార్క్ దగ్గర వచ్చి చెప్తున్నాడు, ఇలా చూసావా ఆ డాక్టర్ వాడి దగ్గర స్పెషల్ ఇన్ఫెక్టివ్గా మార్చడానికి ఒక మెడిసిన్ అయితే ఉంది అండ్ అది నాకు ఇస్తానని చెప్పాడు. బట్ వాడెత్తి తినేశాడు, దానికి అవసరం ఏముంటుందంటావు? ఏంటో తెలుసా, అతను నీ కూతురు ద్వారా స్పెషల్ ఇన్ఫెక్టివ్గా మారాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. నాకేమో డౌట్గా ఉంది, మేబీ అలా మారిన నెక్స్ట్ సెకండ్ నీకు కూడా మేక పెడతాడేమో అని చెప్పేసి మన క్యాప్టెన్ బాగానే పెడుతున్నాడు పుల్లైతే. పార్క్ అయితే థింక్ చేస్తున్నాడు, పర్వాలేదే స్పెషల్ ఇన్ఫెక్టివ్గా మారి నన్నే చంపేద్దాం అనుకుంటున్నాడు వాడికి ఉంది అని చెప్పి అతనైతే చూస్తున్నాడు. ఈ సైడ్లో మన యాంగ్ అతనైతే క్యాప్టెన్ దగ్గర వచ్చి చెప్తున్నాడు, సారీ సార్, ఒకరిని కాపాడుతామని చెప్పి మేము టీమ్గా వెళ్ళాం, కానీ ఎవరిని కాపాడలేకపోయాం, అందరూ చనిపోయారని చెప్పేసి వాళ్ళైతే లాకెట్ వేసుకో ఉంటారు కదా చైన్ లాగా. సో అది తీసి క్యాప్టెన్ దగ్గర అయితే వేస్తున్నాడు. క్యాప్టెన్ ఏమంటున్నాడంటే దీంట్లో నా స్వార్థం కూడా ఉంది, ఎందుకంటే నేను ఎఫెక్ట్ అయి ఉన్నా కదా, నేను ఒక స్పెషల్ ఇన్ఫెక్టివ్గా మారాలని చెప్పేసి హాస్పిటల్కి మిమ్మల్ని పంపించాను, కానీ అది ఇలా అవుతుందని చెప్పి నేను ఎదురు చూడలేదు. ఇలా అని చెప్పి వీళ్ళిద్దరూ మారి క్షమాపణ అయితే అడుక్కుంటున్నారు. కట్ చేస్తే మనల్ని తనకైతే వాళ్ళ బ్రదర్ జ్ఞాపకంగానే ఉంది, కానీ ఇక్కడ ఉన్న ఇతనైతే వాళ్ళ బ్రదర్లా కొంచెం కూడా బిహేవ్ చేయడం లేదు. సడన్గా ఏమనుకునిందో ఏమో వీళ్ళిద్దరి దగ్గర చెప్తుంది, మీరిద్దరైతే వెళ్తూ ఉండండి, నేను ఒక ప్లేస్కి వెళ్ళాలి, మిడిల్లో మధ్య నుంచి జాయిన్ అవుతాను, వెయిట్ చేయి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి హీరో అయితే అడుగుతున్నాడు. నేను వెళ్ళి తీరాలి అని చెప్పి లీ అయితే చూస్తుంది. సరే ఓకే అనేసి హీరో అండ్ బ్రదర్ వీళ్ళిద్దరైతే నడుచుకొని వస్తున్నారు అండ్ ఇప్పుడు కూడా గొడవ వేసుకుంటున్నారు. ఏంట్రా నిజంగానే నీకు గుర్తు లేదా, తను మీ సిస్టర్, తను ఎంత బాధపడిందో తెలుసా, నువ్వు చనిపోయావని చెప్పి.
కానీ ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉన్నావు, కానీ ఏదో గుర్తులేదు, తెలియదు అన్నట్టు చెప్తున్నావు. నిజంగానేనా లేకపోతే యాక్ట్ చేస్తున్నావు అని చెప్పేసి వీళ్ళిద్దరైతే కొట్టుకుంటూ ఉన్నారు. అండ్ మన హీరోకి గుర్తొస్తుంది. లీ అయితే చెప్పుంటుంది, ఇలా చూడు, నేను కూడా మా బ్రదర్లా మేబీ మాన్స్టర్గా మారిపోవచ్చు. ఇన్ కేస్ మారిపోతే ప్లీజ్, నా బ్రదర్ నన్ను వదిలేశాడు కదా, అలా అయితే వదిలేయకు, నా మెమరీస్ అన్నిటినీ నాకు గుర్తు చేస్తావు కదా అని చెప్పి లీ అయితే అడుగుంటుంది. అదెందుకో మన హీరోకి గుర్తొచ్చింది. సో సైలెంట్ అయిపోయి వీళ్ళిద్దరు ఇప్పుడు స్టేడియంకి వెళ్ళాలని చెప్పి నడిచెళ్తున్నారు. ఇక్కడ మన సియా తనైతే అందరినీ మాన్స్టర్గా మార్చిపెట్టింది కదా. సో అక్కడికి అబ్బాయి ఉన్నాడు కదా, స్మాల్ బాయ్, వాళ్ళ మామ్ అయితే వచ్చి అడుగుతుంది, నా కొడుకు ఎక్కువ సమయం నీతోనేగా తిరిగాడు, ఎక్కడ వాడు అని చెప్పి అడుగుతుంది. అండ్ అదే సమయానికి ఒక జెల్లీ మాన్స్టర్ అదైతే మన సియా చేతిలో అయితే కూర్చుంటుంది. దాన్ని చూసిన నెక్స్ట్ సెకండ్ ఈమెకి అర్థమైపోయింది, ఇది 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 నా కొడుక, ఎందుకు వాడిని ఇలా మార్చేసావు అని చెప్పేసి ఆ జెల్లీ మాన్స్టర్ని పట్టుకొని భయంకరంగా ఏడుస్తూ ఉంది. ఈమె ఏడుస్తూ ఉన్నప్పుడే పార్క్ అయితే వచ్చేసాడా. వచ్చిన నెక్స్ట్ సెకండ్ ఆ లేడీని అయితే చంపేస్తున్నాడు. ఎందుకురా సంబంధమే లేకుండా ఆమెని చంపావని అడుగుతున్నారా? ఎందుకంటే మన సియాని భయపెట్టడం కోసం అంట. ఇలా చూడు, ఇంకొకసారి నువ్వు ఇలా పారిపోతే నిన్ను కూడా ఇలానే చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నాడు. మన సియా కొందరినైతే కంట్రోల్ చేసి పెట్టుకోంది కదా, సో వాళ్ళనైతే పంపిస్తుంది, విలన్ రా ఫైట్ చేయండి అని చెప్పేసి. కానీ మన విల్లన్ ముందు వీళ్ళంతా ఎంత మాత్రం ఉంటారేంటి? సో అతనైతే అందరినీ లైన్గా చంపుకుంటూ వస్తున్నాడు. ఈ సైడ్లో మన యాసిడ్ మ్యాన్, అతని చేతులు మళ్ళీ హీల్ అయినట్టే కనిపిస్తుంది, మేబీ లైట్గా అయ్యింది కావచ్చు. సో కొంచెం హ్యాపీగా ఉన్నాడు. అక్కడికి వచ్చిన ఇతనైతే చెప్తున్నాడు, నిన్ను పార్క్ చంపమని ఆర్డర్ ఇచ్చాడు. అండ్ ఇప్పుడే మనకి ఇతని పవర్ అయితే చూపిస్తున్నాడు. ఇతని చేతిని చూస్తే ఒక స్టోన్లా మారుతుందన్నమాట. ఇతని స్టోన్ మ్యాన్ అని పెట్టుకుందాం. అండ్ అతనైతే చంపడానికి చెయ్యి అయితే తీస్తున్నాడు. యాసిడ్ మ్యాన్ అయితే ఏడుస్తున్నాడా? సరే ఏడవకు, ఏదో నీతో కొంతకాలం ఫ్రెండ్గా ఉన్నా కదా, వదిలేస్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అండ్ ఆ పార్క్ కంట్లో మళ్ళీ చిక్కుకోకు, సరేనా? కానీ నువ్వు కూడా నాతో వచ్చేవచ్చు కదా. అతనికి అవసరం లేదు అన్న వాళ్ళని చంపేస్తాడు. లాస్ట్కి ఏదో ఒక రోజు నిన్ను కూడా చంపేస్తాడు, నాతో పాటు వచ్చి అని చెప్పి యాసిడ్ మ్యాన్ అయితే అంటున్నాడు. కానీ మన స్టోన్ మ్యాన్ అదేది పట్టించుకోకుండా అతనైతే నడుచుకొని వెళ్తున్నాడు. ఈ సైడ్లో మన సోల్జర్స్ అండ్ క్యాప్టెన్ రిమైండింగ్ నాన్ ఇన్ఫెక్టివ్ పీపుల్స్ అందరినీ పిలుచుకొని వెళ్తున్నారు ఒక సేఫ్ ప్లేస్కి. అండ్ లాస్ట్గా మన చీఫ్ లేడీ చనిపోవడానికి ముందు బ్లూ ప్రింట్ అయితే ఇచ్చి ఉంటుంది కదా, సో దాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అండ్ మన సియాని కూడా పార్క్ అయితే పట్టుకునేసినట్టే కనిపిస్తుంది. అండ్ చాలా క్లోజ్గా మన డాక్టర్తో మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఏంటి మావా, నువ్వు కూడా ఒక స్పెషల్ ఇన్ఫెక్టివ్గా మారాలని చెప్పి ప్లాన్ వేసేసావు కావచ్చు. అవునరా, నేను కూడా ఇలానే ఉంటాయి, ఎలా మరి ఎంతో కొంతనా మారాలి కదా, సో ట్రై చేస్తున్నా అని చెప్పేసి డాక్టర్ అయితే అంటున్నాడు. ఏదా చూపి ఆ మెడిసిన్ని నేను చూడాలని చెప్పేసి సడన్గా పొట్టలో గుచ్చేస్తున్నాడు. అండ్ ఆ బీకర్ అయితే ఉంది కదా, చిన్న ట్యూబ్ లాంటిది, అదైతే బయటికి తీస్తున్నాడు. ఓ ఇదేనా ఆ మెడిసిన్, ఇది నీ దగ్గర ఉండకూడదు కదా అని చెప్పేసి కాళ్ళు కింద వేసి తొక్కేస్తున్నాడు. అండ్ అక్కడ పెద్ద మంట అయితే వెళ్తుంది కదా, ఆల్రెడీ మాన్స్టర్గా ఉన్న వాళ్ళని చంపి ఆ మంటని రెడీ చేసి పెట్టున్నాడు. అండ్ ఈ డాక్టర్ని కూడా ప్రాణాలతో ఉన్నప్పుడే ఆ మంటలో అయితే పడేస్తున్నాడు. సో ఇక్కడితో డాక్టర్ చాప్టర్ అయితే క్లోజ్ అన్నమాట. ఇక్కడ మన సోల్జర్ గ్యాంగ్ అయితే నార్మల్గా ఉన్న అందరినీ సేఫ్గా తీసుకొని వెళ్తున్నారు ఒక సేఫ్ ప్లేస్కి వెళ్దామని చెప్పేసి. మన యంగ్ కూడా అక్కడేగా ఉన్నాడు. అతనికైతే ఎవరో ఏడుస్తున్న సౌండ్ అయితే వినిపిస్తుంది. అండ్ అక్కడ కొన్ని మాన్స్టర్స్ అయితే ఉన్నారు. సో అక్కడ నుంచి సౌండ్ వస్తుంది. ఇతనైతే వెళ్ళి చూస్తున్నాడు, ఏంట్రా ఇది, ఇక్కడ ఎవరో ఏడుస్తున్నట్టుంది అని చెప్పి వెళ్ళి చూస్తున్నారు. చూస్తే అది వేరెవరో కాదు, మన చీఫ్ లేడీ ఉంది కదా, అడాప్టెడ్ డాటర్ని పెంచుంది,
ఆ పిల్లని తనైతే చనిపోదాం, సూసైడ్ చేసుకుందాం అని చెప్పి గన్ అయితే గొంతు కింద పెట్టుకొని ఉంది. బట్ ధైర్యం సరిపోలేదు కావచ్చు. సో మన యాంగ్ అయితే వచ్చి పక్కన కూర్చుంటున్నాడు. యంగ్ అయితే అంటున్నాడు, పర్వాలేదు భయపడకు, అన్నీ నార్మలీ సెట్ అయిపోతుందని చెప్పేసి కొంచెం ప్యాంపర్ చేస్తున్నాడు. ఇక్కడ మన పార్క్ దగ్గర చూపిస్తున్నారు. పక్కన స్టోన్ మ్యాన్ అయితే ఉన్నాడు కదా, సో అతన్ని కూడా పొడిచి చంపేస్తున్నాడు. ఇక నీ అవసరం కూడా నాకు లేదు. ఆ మంటలోనే వేసి ఈ స్టోన్ మ్యాన్ని కూడా చంపేస్తున్నాడు. ఇప్పుడు మన సియా చేయి పట్టుకొని పార్క్ అయితే ఆ అగ్గిలోకి వెళ్తున్నాడు. ఎందుకంటే ఇతని బాడీ తట్టుకోలేనంత పెయిన్ని భరించాలి. అప్పుడే కదా ఆ బాడీలో ఉన్న మాన్స్టర్ అయితే బయటకు వస్తుంది. సో అలా మన సియా చేయి పట్టుకొని ఇతనైతే ఆ మంటలోకి వెళ్తున్నాడు. అండ్ ఆ హీట్ని తట్టుకోలేక ఆ మాన్స్టర్ కూడా బయటకు వచ్చేస్తుంది. అండ్ వచ్చిన ఆ మాన్స్టర్ మన సియా బాడీలో కూడా ఎక్కేస్తుంది. ఫస్ట్ నుంచి మన పార్క్ ప్లాన్ ఇదే కదా, ఆ మాన్స్టర్ సియా బాడీలోకి వెళ్ళాలి, ఆమె బాడీని కంట్రోల్లోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నింది. అండ్ ఇప్పుడు సియా బాడీలో కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ బాడీలో ఉన్నది పార్క్ అన్న విలన్. ఓకేనా? సో ఈ సెట్లో మన హీరో అండ్ లీ వాళ్ళ బ్రదర్ ఇద్దరు స్టేడియంలోకి వచ్చి చూస్తున్నారు. ఏంటి చాలా సైలెంట్గా ఉన్నట్టుంది, అలా మాట్లాడి కంప్లీట్ అయ్యిందో లేదో అంతలో ఒక సౌండ్ ఏంటని చూస్తే మన సియా అయితే కొందరిని మాన్స్టర్గా మార్చిపెట్టింది కదా, సో వాళ్ళన్నమాట వాళ్ళని చూస్తూ ఉన్నారు. బ్రదర్ ఏమంటున్నాడంటే వీళ్ళని చూడడానికి మాన్స్టర్గా మారినట్టు కనిపించలేదు, కావాల్సుకొని మార్చినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి ఇతనైతే అంటున్నాడు. అండ్ అక్కడికి మన సియా కూడా వచ్చేసిందా. హీరో అయితే అడుగుతున్నాడు, ఏ సియా నువ్వు ప్రాణాలతోనే ఉన్నావా? ఓకే ఓకే చాలా హ్యాపీ. మీ మదర్ ఫైర్ ఫైటర్ లేడీ తనెక్కడా అని చెప్పేసి హీరో అయితే అడుగుతున్నాడు. అతనికి తెలియదు ఈమె బాడీలో ఇప్పుడు ఆ పార్క్ అన్న విల్లనే ఉన్నాడు అనేసి. సో తిను కూడా నాతో పాటు రా, నేను నీకు చూపిస్తానని చెప్పేసి మన హీరోని ఎక్కడికో పిలుచుకొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. కట్ చేస్తే ఇక్కడ సోల్జర్స్ అందరూ నార్మల్ పీపుల్స్తో సేఫ్గా ఈ ప్లేస్ వదిలేసి బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళ ప్లాన్ ప్రకారమే కొంచెం సేఫ్గా వెళ్తూ ఉన్నారు. మన సీఈఓకి అయితే ఒక అమ్మాయి దగ్గర ఒక మెడిసిన్ బాక్స్ అయితే ఇస్తున్నాడు. నేను కూడా పోయిన ఎపిసోడ్లో చెప్పాను కదా, సెకండ్ సీజన్లో ఈ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మెడిసిన్ తెస్తానని చెప్పి వెళ్ళుంటాడు, బట్ అక్కడే చనిపోయి ఉంటాడు కూడా. సో అతనైతే చెప్తున్నాడు, నేను నీ బాయ్ ఫ్రెండ్ని కాపాడలేకపోయాను, కానీ అతను నీ కోసం తేవాలి అన్న మెడిసిన్ అయితే తీసుకొని వచ్చానని చెప్పేసి దాన్నైతే ఇస్తున్నాడు. కొంత సమయం తర్వాతకి ఒక ఫాదర్ అతనైతే సియోక్ దగ్గర వచ్చి చెప్తున్నాడు, నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఒక లేడీ, ఆమె రాలేదు, ఇలా చూడు అందరూ వచ్చేసారు, ఇన్ కేస్ రాలేదు అని నీకు అనిపిస్తుందంటే నువ్వే వెళ్ళి తీసుకొని వచ్చుకో, నీకోసం అందరినీ రిస్క్లో పెట్టలేనని చెప్పేసి సియోక్ అయితే అంటున్నాడు. కట్ చేస్తే పాస్టర్ అడిగాడు కదా ఆ లేడీ, తనైతే చర్చ్లో నిల్చుకొని ప్రే చేస్తూ ఉంది. అది చర్చ్ అని చెప్పాలా ఏదో అర్థం కాలేదు, బట్ అక్కడ చర్చ్ సెటపే ఉంది. సో ఆమె అయితే ప్రే చేస్తూ ఉంది. అండ్ ఈమె దగ్గరికి ఇన్ఫెక్ట్ అయిన ఒకడు తప్పుగా బిహేవ్ చేయదామని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు. తనైతే మేరీ స్టాచ్యూ ఉంది కదా, సో దాన్ని పెట్టి తలపైన కొట్టి భయంకరంగా కుడుతుంది. అక్కడికి వచ్చిన ఫాదర్ అతను కూడా చూస్తూ ఉన్నాడు. అతనికైతే అర్థమైపోయింది తప్పుగా ఏదో చేయాలనుకున్నాడు, సో ఏమో ఇలా చేసిందని చెప్పేసి అతను కూడా ఒక బాటిల్ తీసి భయంకరంగా కొడుతున్నాడు. పర్వాలేదు నేను వచ్చేసాను కదా, నువ్వు సేఫే, బట్ నువ్వెందుకు ఇక్కడి నుంచి వెళ్ళలేదు అంటే నేను మీరు వస్తారని వెయిట్ చేశాను, మీరు వచ్చిన తర్వాతకి నేను ఇద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాను, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఈమె లవ్ చేస్తున్న మ్యాటర్ అతనికైతే ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఇక్కడ మన వాళ్ళందరూ సేఫ్గా వెళ్తున్నారు కదా, దాంట్లో మన క్యాప్టెన్ ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాడు. సో ఇప్పుడు అతని కంట్రోల్లో లేదు, కంప్లీట్ మాన్స్టర్గా మారే టైం. అతనైతే చెప్తున్నాడు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇక నేను మీతో కంటిన్యూ చేయలేనని చెప్పేసి. బట్ అంతలోకి అతని నోట్లో నుంచి ఫాస్ట్గా బ్లడ్ అయితే బయటకు వస్తూ ఉంది. అండ్ కొన్ని సెకండ్స్లోనే అతను కూడా మాన్స్టర్గా మారిపోయాడు. అండ్ ఇప్పుడు ఒక అతన్ని చూసి నేను వదలను,
నిన్ను వీళ్ళతో పాటు వదలను, నేను చంపేస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు. అతను వేరెవరో కాదండి, మన యాసిడ్ మనీ. కొంచెం మేకప్ వేసుకొని ఉన్నాడు అనమాట. సో గుర్తు కనిపెట్టలేకపోతున్నాము. సో అతన్ని చూసే చెప్తూ ఉన్నాడు. అండ్ అతని చేతిలో బాంబ్ వేరే ఉందా. బాంబ్ ఎందుకంటే ఇన్ కేస్ ఇతని కంట్రోల్ లేకుండా మాన్స్టర్గా మారిపోతున్నాడంటే ఆ బాంబ్ పెట్టి అతన్ని తానే డెస్ట్రాయ్ చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. బట్ ఇప్పుడు ఇలా చేస్తే అక్కడున్న నార్మల్ పీపుల్ కూడా చనిపోతారు కదా. సో అక్కడున్న మన సియోక్ క్యాప్టెన్ని కొంచెం దూరంగా నెట్టేస్తున్నాడు. అలా నెట్టినప్పుడు మన క్యాప్టెన్ బాడీ అయితే బ్లాస్ట్ అయిపోతుంది. ఈ సైడ్లో మన యాంగ్ని చూపిస్తున్నారు. అక్కడ ఉన్న మాన్స్టర్స్ అన్నిటినీ అతనైతే చంపుకుంటూ వెళ్తున్నాడు. అది కూడా దేంతో తెలుస్తుందా, పోయిన ఎపిసోడ్లో మన హీరో చెయ్యి అతని రెక్క నుంచి ఒక చిన్న పీస్ అయితే తీసుకొని ఉంటాడు కదా. సో దాన్ని పెట్టి భయంకరంగా గుచ్చి గుచ్చి చంపుతూ ఉన్నాడు. ఈ సైడ్లో తప్పించుకొని వెళ్దామని చెప్పి నార్మల్ పీపుల్స్ అయితే థింక్ చేస్తూ ఉంటారు మన గ్యాంగ్తో పాటు. క్యాప్టెన్ అతను చనిపోయాడు అనుకున్నాం కదా, ఒక మాన్స్టర్ ఎలా అంత ఈజీగా చనిపోతుంది. మన క్యాప్టెన్కి ఫ్రీజింగ్ పవర్ అన్నమాట. సో అతన్నైతే దారికి అడ్డుగా ఫ్రీజ్ చేసుకొని నిల్చుకొని ఉన్నాడు. నేను మిమ్మల్ని బయటికి వదలను అని చెప్పేసి ఈ సైడ్లో మన హీరో దగ్గరే చూపిస్తున్నారు. సియా అయితే ఒక ప్లేస్కి అయితే పిలుచుకొని వెళ్తూ ఉంది. హీరో అయితే అంటున్నాడు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? సరే ఓకే, నీ మామ్ ఫైర్ ఫైటర్ లేడీ తను ఎక్కడా? అండ్ ఇక్కడున్న అందరినీ నువ్వు ఎందుకు మాన్స్టర్గా మార్చావు? నువ్వు ఇలా చేసింది మీ మామ్కి తెలిస్తే తను ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? సో ఇప్పుడు ఈ విల్లన్ ఆమె బాడీలోనే కదా ఉన్నాడు. అతనైతే థింక్ చేస్తున్నాడు, ఓహో నీకు నా కూతురు అండ్ నా వైఫ్ ఇద్దరిని తెలుసా? ఓకే సూపర్ అని చెప్పేసి అతనైతే అంటున్నాడు. చెప్పు ఏం చేసావు వాళ్ళని? నేను ఆమెని చంపేశాను. ఏంటి చంపేశావా? మన హీరోకి కూడా ఇప్పుడే అర్థమవుతుంది. మన సీఎం మాట్లాడే స్టైల్ అండ్ తన లుక్స్ అన్నీ చూస్తే ఆ విల్లన్ ఉంది కదా అతనిలానే ఉందా? సో ఇప్పుడే కనిపెడుతున్నాడు నువ్వు ఆ విల్లన్ అని చెప్పి ఆమె హ్యాండ్ అయితే టచ్ చేస్తున్నాడు. టచ్ చేసిన నెక్స్ట్ సెకండ్ సియా కాన్షియస్లో ఉంటుంది కదా, ఆ వరల్డ్లోకి అయితే వెళ్ళిపోతున్నాడు. దాంట్లో మన సియాని బంధించి పెట్టున్నాడు ఆ విలన్, ఈ బాడీని కంట్రోల్లోకి తీసుకోకూడదని చెప్పేసి. సో మన హీరో వెళ్తే హెల్ప్ చేద్దామని చెప్పి దగ్గరికి వెళ్తాడా, సడన్గా ఒక వ్యక్తి, అది ఎవరో తెలుస్తుందా? ఫస్ట్ మన విల్లన్ మాన్స్టర్ అయితే ఒక బాడీలోకి వెళ్ళింది కదా, సో అతనే అన్నమాట. ఇది హీరోకి తెలియదు కదా. అడుగుతున్నాడు, రే నువ్వెవడరా, నువ్వే కంట్రోల్ చేస్తున్నావా అని చెప్పి అడగడంతో, అవును ఫస్ట్ ఈ మాన్స్టర్ నా బాడీలోకే వచ్చింది అండ్ నేను ద ఫైర్ ఫైటర్ లేడీ ఉంది కదా వాళ్ళకి కాబోయే హస్బెండ్గా ఉండి ఉంటాను. బట్ టైం ఇలా మారిపోయింది అని చెప్పేసి అతనైతే అంటున్నాడు. అండ్ తెలుసు తెలియకను ఎక్కడికి వచ్చి చిక్కున్నావు కదా, ఇప్పుడే నిన్ను ఇక్కడే చంపేస్తానని చెప్పేసి ఈ విల్లన్ అయితే అంటున్నాడు. సో అటాక్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తుంటాడు. అంతలోకు అతని చెస్ట్ కార్డ్ నుంచి బ్లీడింగ్ అవుతుంది. ఏంట్రా అని చూస్తే బయట ఉన్న మన షియాంగ్ ఉన్నాడు కదా, అతనైతే పొడి చేస్తున్నాడు. మన హీరో వింగ్ ఉంది కదా దాన్ని పెట్టే. సో దీని వలన డిస్ట్రాక్ట్ అవుతున్నాడు అండ్ మన హీరో కూడా బయటకు వచ్చేస్తున్నాడు. నిన్ను చంపేస్తానని చెప్పి షియాంగ్ అయితే ఎగురుతూ ఉన్నాడు. రే వెయిట్ చేయి, తను కాదు దీనికి రీజన్, తన చిన్నపిల్లని తన బాడీలో ఉన్న ఆ మాన్స్టరే ఇవన్నిటినీ చేస్తుంది, ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వు అని చెప్పేసి హీరో అయితే అంటున్నాడు. అంతలోకు ఈ సియా బాడీలో ఉన్న పార్క్ అతనైతే కంట్రోల్ చేస్తున్నాడు కదా ఈ మాన్స్టర్స్ని. సో వాళ్ళందరినీ వీళ్ళిద్దరి పైకి వదులుతున్నాడు, వెళ్ళి చంపండ్రా అనేలా. వీళ్ళిద్దరు కూడా భయంకరంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉండగా చూడ్డానికి ఒక పెద్ద బ్యాట్ మాన్స్టర్లా ఉంది. అదైతే మన హీరోని ఎత్తుకొని పైకి వెళ్ళిపోతుందా. సో మన హీరో అయితే దాంతో కష్టపడి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన సియాంగ్ అతనైతే ఫిక్స్ అయిపోయాడు, లేదు ఇది సెట్ కాదు, ఈ పిల్లని చంపేవాళ్ళని చెప్పేసి మన హీరో దగ్గర నుంచి తీసాడు కదా. సో దాన్నైతే మన సియాంగ్ వైపు విసురుతున్నాడు. ఆ మాన్స్టర్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ మన సియాంగ్ తను నార్మల్ బాడీ కండిషన్కి వచ్చేసింది కావచ్చు. సో ఆ బాడీని ఆమె కంట్రోల్ చేస్తుందా. సో ఆ మాన్స్టర్ అయితే ఏం చేయలేకపోతుంది. అండ్ దగ్గరకు వచ్చిన ఆ వింగ్ కూడా మన సియా చెస్ట్ పైన కూర్చేస్తుందా. సో తన బాడీలో ఉన్న ఆ మాన్స్టర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే
ఈ పెయిన్ని ఆ బాడీ తట్టుకోలేకపోతుంది కాబట్టి. అండ్ మన హీరో కూడా ఇవన్నిటిని చూస్తూ ఉన్నాడు కదా. సో ఫాస్ట్గా ఆ మాన్స్టర్ని చంపేసి అతనైతే కిందకు వచ్చి చూస్తున్నాడు. చూస్తే మన సియా తనైతే చనిపోయే స్టేజ్లోనే ఉంది. అండ్ తను చనిపోతున్న అప్పుడు కూడా ఏం చెప్తుందంటే, మా డాడీని వదలకు, అతన్ని వదిలేసావంటే అతను ఇంకా చాలా మందిని చంపేస్తాడు, నువ్వు అతన్ని చంపి అని చెప్పేసి చియా చెప్పిన నెక్స్ట్ సెకండ్ తను కూడా చనిపోతుంది. మన హీరో అయితే భయంకరంగా ఏడుస్తున్నాడు. ఇవన్నిటికీ కారణం నువ్వేరా పార్క్, నేను చంపకుండా వదలను అని చెప్పేసి అతనైతే అరుస్తున్నాడు. ఈ సైడ్లో మన కెప్టెన్ దగ్గరే చూపిస్తున్నారు. అతనైతే వేని బ్లాక్ చేసుకున్నాడు కదా, అయినా కూడా అక్కడ ఉన్న అందరినీ ఒకటెనక ఒకటి బయటికి వెళ్తూనే ఉన్నారు. సో మన కెప్టెన్ అయితే అందరినీ ప్రొటెక్ట్ చేయాలని చెప్పేస్తున్నాడు. లాస్ట్గా మన యాసిడ్ మ్యాన్ ఉన్నాడు కదా, అతను వెళ్దామని చూస్తే లేదు నేను వదలనని చెప్పేసి అలానే స్టాప్ చేసుకొని ఉన్నాడు. సో మన యంగ్ కూడా అడుగుతున్నాడు, ఏంట్రా వెళ్ళు, ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని చెప్పేసి. చిక్కున్నాన్రా గోబాలే, ఇక్కడ నువ్వే చావాలని చెప్పేసి ఈ యాసిడ్ మ్యాన్ అయితే మన సియాంగ్ని అటాక్ చేయాలని చెప్పేసి చూస్తున్నాడు. అండ్ అక్కడికి వచ్చిన మన టెంటకల్ గర్ల్ తనైతే వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది. స్టార్టింగ్ నుంచే ఈ పిల్ల అయితే హ్యూమన్స్కి హెల్ప్ చేస్తూనే ఉంది. కాకపోతే తను చేసిన తప్పు ఈ బ్యాడ్ మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ సైడ్ ఉండడమే. అండ్ ఇప్పుడు ఆ యాసిడ్ మ్యాన్ అయితే అతని ఫుల్ పవర్ని యూస్ చేస్తున్నాడు. సో ఆ ప్లేస్ మొత్తమే యాసిడ్గా మారిపోతుంది. సో కింద పెట్టారంటే కాళ్ళంతా మండిపోవాల్సిందే ఇక. సో మన టెంటకల్ గర్ల్ అయితే ఉంది కదా, సో తన హెల్ప్ ద్వారా వీళ్ళిద్దరూ సేఫ్గా బయటికి అయితే వచ్చేస్తున్నారు. బట్ అక్కడ చనిపోయేది ఎవరు అని చూస్తే మన యాసిడ్ మ్యాన్. అతను చనిపోవడంలో ఏ ప్రాబ్లం లేదు, కానీ పాపం మన టెంటకల్ గర్ల్ హెల్ప్ చేసిన ఆమె కూడా అక్కడే చనిపోతూ ఉంది. అండ్ అక్కడ ఉన్న లావా అంతా బయటికి రాకుండా మన కెప్టెన్ అతనైతే ఆ వేని ఫ్రీజ్ చేసి హోల్డ్ చేసి పెట్టుకున్నారన్నమాట. ఈ సైడ్లో మన హీరో దగ్గర చూపిస్తున్నారు. అతనైతే ఆ విల్లన్ ఏ బాడీలోకి అయితే వెళ్తుందో ఆ బాడీని తీసి అగ్గిలో పడేస్తుంది. అలా చేసినప్పుడు ఈ విల్లన్ అయితే మళ్ళీ బయటకు వచ్చి ఇంకొక బాడీలోకి అయితే వెళ్తూ ఉంటుంది. లీ వాళ్ళ బ్రదర్ ఏమంటున్నాడంటే, ఇలా చూడు, దీన్ని ఇలా చేస్తే ఈ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, నేను ఒక పని చెప్తాను దాన్ని చెయ్యి. ఈ మాన్స్టర్ దాన్ని నన్ను నా బాడీలోకి రప్పించుకుంటాను. అలా వచ్చినప్పుడు నేను ఈ ఫైర్లోకి వెళ్ళి నేను ఆ పెయిన్ని అన్నిటినీ తట్టుకుంటాను ఆ మాన్స్టర్ చనిపోయే వరకు. అలా చేస్తే ఈ మాన్స్టర్ అయితే చనిపోతుంది. ఏంటి జోకా, నువ్వు చనిపోతే ఎలా మరి? లేదు, నేను మళ్ళీ నీ లైఫ్ని రిస్క్లో పెట్టలేను. పిచ్చా నీకు? నేను ఎన్నిసార్లు చనిపోయినా మళ్ళీ రాగలుగుతాను, అదే నా పవర్. మర్చిపోయావా? లేదు, నేను నీ లైఫ్ని రిస్క్లో పెట్టలేను అని చెప్పేసి హీరో అయితే అంటున్నాడు. అండ్ అదే సమయానికి ఆ మాన్స్టర్ మళ్ళీ మన విలన్ బాడీలోకి వచ్చేసిందనమాట. యాక్చువల్లీ ఇతను బాడీలోకి వచ్చి మళ్ళీ విల్లన్ని చంపాలని చెప్పి ట్రై చేస్తుంది. కానీ ఈ బాడీ ఎవరికి చెందింది? సెకండ్ సీజన్లో ఉన్న గ్యాంగ్స్టర్ అతనికి చెందిందే కదా. సో ఆ బాడీ సడన్గా చోక్ అవుతుంది. ఏంట్రా అని చూస్తే మన గ్యాంగ్స్టర్ అతనైతే మళ్ళీ బయటకు వచ్చేసాడు. సో ఆ బాడీలో ఉన్న మాన్స్టర్ని చంపాలని చెప్పేసి ఆ బాడీని అతనుగానే ఆ అగ్గిలో పడిపోవాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాడు. దీన్ని చూసిన నెక్స్ట్ సెకండ్ మన హీరోకి కొన్ని ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది. ఇంతకుముందు కూడా మన గ్యాంగ్స్టర్ అలానే ఉంటాడు. అతని ప్రాణాల గురించి ఎప్పుడూ ఆలోచించుంటాడు. మిగతా వాళ్ళు సేఫ్గా ఉండాలని చెప్పి అతనైతే థింక్ చేసి ఉంటాడు. అండ్ సేమ్ ఇప్పుడు కూడా ఈ మాన్స్టర్ని చంపేవాలి అని చెప్పేసి అతని బాడీని కంట్రోల్లోకి తీసుకొని మరి ఆ అగ్గిలోకి వెళ్ళి చనిపోతున్నాడు. కట్ చేస్తే మన లీ దగ్గరే చూపిస్తున్నారు. తనైతే ఫస్ట్ సీన్లో ఒక అపార్ట్మెంట్లోనే కదా ఉంటుంది. సో ఆ ప్లేస్కి వచ్చి థింక్ చేసి చూస్తుంది వాళ్ళ బ్రదర్తో ఉన్న స్వీట్ మెమరీస్ అన్నిటినీ. అలా చూస్తూ ఉండగానే తన నోస్లో నుంచి బ్లీడింగ్ భయంకరంగా అవుతుంది. ఇప్పుడే మనకు కూడా తెలుస్తుంది తిను కూడా ఎఫెక్ట్ అయ్యిందన్నమాట. ఆ సెకండ్లో కూడా తను థింక్ చేసేదైతే వాళ్ళ బ్రదర్తో ఉన్న స్వీట్ మెమరీస్ మాత్రమే. ఇక్కడ మన హీరో అండ్ బ్రదర్ వాళ్ళిద్దరూ స్టేడియం వదిలేసి బయటకు వచ్చేసారు కదా. హీరో అయితే అడుగుతున్నాడు, ఏయ్ నిజం చెప్పు, నిజంగానే నీకు నీ చెల్లెలు గుర్తులేదా, లేకపోతే గుర్తు లేనట్టు నటిస్తున్నావా? నేను నీకు చెప్పాను కదా నాకు ఏ ఫీలింగ్స్ లేదు. అండ్ తను నా చెల్లెలు అంటుందే కానీ
నాకు అలా ఏం కనిపించడం లేదని చెప్పేసి బ్రదర్ అయితే అంటున్నాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాతకి అతని దగ్గర ఉన్న ఫోటో దాన్ని తీసి చూసి నవ్వుతున్నాడు. యాక్చువల్లీ మనోడికి అన్నీ గుర్తుంది, కాకపోతే యాక్ట్ చేస్తున్నాడు. ఎందుకలా యాక్ట్ చేస్తున్నాడంటే వాళ్ళ సిస్టర్ నాకు గుర్తుంది, నువ్వు నా సిస్టర్ అని చెప్తే తనైతే ఇతనితోనే ఉండిపోతుంది కదా, సో దానివలన ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి ఇతనైతే అవాయిడ్ చేస్తున్నాడు. సో కట్ చేస్తే కొన్ని డేస్ అలా వెళ్తూ ఉంది. సో ఇప్పుడు అందరూ కొంచెం స్టేబుల్గా ఉన్నారు కదా, అండ్ నాన్ ఇన్ఫెక్టెడ్ పీపుల్స్ అందరినీ మన సోల్జర్సే కంట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మన క్యాప్టెన్ ప్లేస్లో మన యాంగ్ అతనే ఉన్నాడు, అందరినీ సేఫ్గానే చూసుకుంటున్నాడు. సో అలా ఇన్ఫెక్ట్ కానీ మిగతా పీపుల్స్ కూడా ఉంటారు కదా, సో అక్కడక్కడ సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఒకటిగా ఉండాలని చెప్పేసి ఒక గ్రూప్లా ఫామ్ చేస్తూ ఉన్నారు. అలా చేస్తూ ఉన్నప్పుడు కొన్ని మాన్స్టర్స్, వీళ్ళని మాన్స్టర్స్ అని చెప్పలేం, ఎందుకంటే వీళ్ళు నియో హ్యూమన్స్, ఎందుకంటే ఎన్నిసార్లు చనిపోయినా మళ్ళీ మళ్ళీ పుట్టొస్తుంటారు. ఎలా అయితే మన అలీ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా అలా. సో వీళ్ళతో పాటు నార్మల్ హ్యూమన్స్ కూడా ఒకటిగా ఉందామని చెప్పేసి అందరూ ఒకటిగానే ఉంటున్నారు. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో జెల్లీగా మారిపోయాడు కదా ఒక చిన్న అబ్బాయి, సో అతను కూడా ఇప్పుడు నార్మల్ హ్యూమన్గా మారిపోయినట్టు కనిపిస్తుంది. అతని పక్కన ఒక అమ్మాయి ఉంది, తను ఫేస్ చూపిలేదు కానీ మేబీ తను సియాగా కూడా ఉండిండొచ్చు, ఏమో తెలియదు. కట్ చేస్తే మన హీరో అతని దగ్గరే చూపిస్తున్నారు. ఫస్ట్ సీజన్లో అతను సూసైడ్ చేసుకోవాలని చెప్పి చూసుంటాడు కదా, ఆ బిల్డింగ్ పైన నిల్చుకున్నాడు. అండ్ పక్కన యాంగ్ కూడా ఉన్నాడు. అండ్ సైడ్కి చూస్తే మన లీ తను కూడా ఉంది. సో తను కూడా నియో హ్యూమన్గా మారినట్టే కనిపిస్తుంది, మంచిదే కదా. సో మన హీరోకి కూడా చాలా హ్యాపీసే అన్నమాట. సో ఇలా చూపిస్తూ ఈ స్వీట్ హోమ్ సీజన్ 3 అయితే ఎండ్ అవుతుంది. నాకైతే ఈ ఎండింగ్ నచ్చలేదండి, ఎందుకంటే స్టార్టింగ్లో వచ్చి చాలా బ్రహ్మాండంగా ఉండింది. సో ఎండింగ్ కూడా ఒక మాస్ ఎండింగ్గా ఉండింటే బాగుంటుంది కావచ్చు, కొంచెం ప్లెయిన్గా ఎండ్ చేసినట్టు కనిపిస్తుంది. సరే ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను మీ ఎవరో అహానా ఎవరో. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో.